ఆల్ ఇండియాలో దేవుళ్ళందరికీ మీకు నా దండాలు. నా కష్టార్జితంతో నా భార్యకి 3వసారి కడుపైంది. 2 కాన్పుల్లోనూ ఆడబిడ్డలే పుట్టారు. ఈసారైనా నాకు మగబిడ్డని, పైగా 50 లక్షల ఆస్తికి వారసుడిని పుట్టేలా చేయి స్వామి. మీకేమాత్రం నా మీద దయ ఉన్నా ఈ కొబ్బరికాయ పగిలి ముక్కలైపోయి ఆ పగిలిన ముక్కలు సరిసంఖ్య అయితే ఆడ, బేసంఖ్య అయితే మగమహారాజు. బేసంఖ్యే ఎలా చూడు స్వామి. హరహర మహాదేవ్, శంభో శంకర. మగపిల్లాడు 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 మగపిల్లాడు. నీకే వచ్చింది రోగం. నా పూజంతా నాశనం చేశారు కదా కొండముచ్చులారా, గురెళ్ళ వసలారా, దిక్కులే వసలారా. అమ్మో, డెలివరీ టైం అయిపోయింది, హాస్పిటల్కి వెళ్ళాలి. సిస్టర్, మా ఆవిడకి డెలివరీ అయిందా? మగపిల్లాడు పుట్టాడా? ఇప్పుడే లేబర్ రూమ్ తీసుకెళ్లారు. 4 ఇంజక్షన్లు ఎక్కువేసినా సరే మగపిల్లాడు పుట్టేలా చూడండి. ఇంతకీ మా అమ్మగారు వచ్చారా? మీ అమ్మ ఎవరో నాకు తెలియదే. మా అమ్మ మీకు తెలియదా? ఏ పేరు చెప్తే పసిపిల్లలు పీచు పెట్టే తినడం కూడా మానేస్తారో, ఏ చూపెడితే నీళ్లు కూడా నిప్పులా భగ్గుమంటాయో ఆ మహాతల్లి మా అమ్మ మంగమ్మ మీకు తెలియదా? ఏ ఊరు నర్సమ్మ నువ్వు? నీకు శుభవార్త. మా నాన్న నా కడుపున నీ మనవడుగా పుట్టబోతున్నాడు. పురుడు వచ్చిందా? ఇంకా సేపట్లో వచ్చేస్తుంది. ఈసారి ఖచ్చితంగా మగబిడ్డ పుడతాడని డాక్టర్ చాలా విశ్వాసంగా చెప్పాడు. కంగ్రాచులేషన్స్ బుచ్చిబాబు గారు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఆడపిల్ల పుట్టింది. నేను చెప్పాను వదినా, ఇక ఒక్క క్షణం ఇక్కడ మనం ఉన్నా మనకు అవమానం. అమ్మా ఆగమ్మా, డాక్టర్ సరిగా చూసి ఉండు. మరొకసారి చూస్తే నిజం బయటపడుతుంది. బిడ్డ ఆడ మగ అనేది ఒక్కసారి చూస్తే చాలు. పదో వదినా. నాయనా పోనీలేరా, ఎవరైతేనే మన పొద్దున్నే మొదలు. వస్తున్నా. ఏం బాబు, నువ్వు ఇంకా రేషన్ షాప్కి వెళ్ళలేదా? అడగటానికి నువ్వెవరు? నాకు తెలియకుండా మీ అత్తగారింటికి ఎందుకు వెళ్ళావురా? రామ రామ, అదే మాటమ్మా. నువ్వు చెప్పే వరకు నాకు పెళ్ళైందని సంగతే గుర్తులేదు. అలాంటిది నీ మాట కాదని దాని దగ్గరికి ఎలా వెళ్తానమ్మా? నోర్మయ్, నువ్వు ఆ ఇంటికి వెళ్ళకపోతే అది ఇప్పుడు కడుపుతే ఎలా ఉంది? అరేను, నీ పెళ్ళాం రాసింది. నువ్వెంతో ప్రేమగా రాసిన ఉత్తరం కూడా అందిందట. నీ మీద ఒట్టమ్మా, ఒక్క కార్డు ముక్క రాశానంతే. అయితే ఆ కార్డే కడుపు చేసిందా? ఏడ్చావులే. ఎప్పుడైతే అది 2 ఆడపిల్లలు కందో అప్పుడే ఈ ఇంటికి దానికి సంబంధం తెగిపోయింది. ఇంకొకసారి ఆ ఇంటి గుమ్మం తొక్కావో దానికి పట్టిన గతే నీకు పడుతుంది, జాగ్రత్త. మరేను, మా అమ్మాయి రమ్మని చేసుకుని ఉంటే ఈ పాటికి గొంపెడు మగపిల్లలు పుట్టేవారుగా. అనుభవించు. ఏంటమ్మా ఇవి? ఈ నవలలన్నీ నమిలి మింగి ఇందులో ఉన్న సినిమాలోని హీరోయిన్ల సెక్సీ పట్లు, లుక్స్, టాక్స్ ఇట్టే నేర్చుకోవచ్చు. నేర్చుకుంటే అప్పుడు మీ బావ నీ బుట్టలో పడతాడు. మరీను బయట వేసుకునేది ఇలాగా, ఇలా ఇలా ఇలా. అప్పుడు మీ బావ బేజారెత్తిపోతాడు. తల్లి వాత్సాయని, నీ కామానికి కామా లేకుండా పోయాయి. మరేను, నేనేం చెప్పినా నీ మంచి కోసమేనే. బుద్ధిగా వెళ్ళి బావతో ఏ
కాలు జారు కళ్యాణం అయిపోతుంది. దాంతో మంగమ్మకి మనవడు. అవును, మీ బావెక్కడే? జగమే మాయా బ్రతుకే మాయా వేద దగ్గాల్సింది నేను. ఆపండి. ఏమిటండి మీరు పాడుతున్నది? మీరు పాడేది కళ్యాణ మండపంలో, శ్రీరామనవమి పందిట్లో కాదు. ఏం చేయమంటారండి? సూపర్ హిట్ డూయట్స్ పాడదామంటే మా ఆడగాయని నిన్ననే లేచిపోయింది. ఐ మీన్ నిన్ననే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. మంచి పని చేసింది. అయితే మీరే ఆడగొంతుతో పాడండి. ఏమిటండి చూస్తున్న కొద్దీ ఓ తెగ రెచ్చిపోతున్నారు. మాటలంటే మాటలా? ఒకసారి స్టేజ్ మీదకి వచ్చి పాడి చూడండి, అప్పుడు తెలుసుద్ది. కమాన్. కొమ్మల్లో కోయిల కూసే వేళ, గుమ్మల్లో ఆశలు పూసే వేళ, ప్రేమంటే తెలిసినది మొదటి క్షణం, రమ్మంటూ పిలిచినది కలలవనం, కేరింతల్లోనే నేల చేరే నీలి ఆకాశం, కొమ్మల్లో కోయిల కూసే వేళ, గుమ్మల్లో ఆశలు పూసే వేళ. ఏవో అలజడులే చలిబొడినే పిలిచే, స్వరం స్వరం వణికే స్వయంవరం కొరకే, మనం మనం కలిసే మహోదయం దొరికే, కౌగిట్లో హుషారుగా కావ్యాలే రచించగా, సందిట్లో సవాలుగా అందాలే రుచించగా, మరులే సిరులే కురిసే ప్రేమ, కొమ్మల్లో కోయిల కూసే వేళ, గుమ్మల్లో ఆశలు పూసే వేళ. నాలో తొలి వలపే తడి పెదవే అడిగే, నీతో ముడిపడగా త్వరపడిన అడుగే, సఖి ప్రియ కులుకే సుఖస్వరం పలికే, చెరు సగం బ్రతుకే మరో జగం వెదికే, ఏకాంతం సుదూరమై వాసంతం వరించగా, సావాసం సమీపమై నా కోసం తపించగా, జయహో పలికే జపము ప్రేమ, కొమ్మల్లో కోయిల కూసే వేళ, గుమ్మల్లో ఆశలు పూసే వేళ, ప్రేమంటే తెలిసినది మొదటి క్షణం, రమ్మంటూ పిలిచినది కలలవనం, కేరింతల్లోనే నేల చేరే నీలి ఆకాశం.
అయితే మొత్తానికి ఆ అమ్మాయి స్టేజ్ మీద తన పాటతో అల్లాడించేసిందట. అయ్య బాబోయ్, అదేం గొంతురా బాబు, అమృతం తాగొచ్చినట్టుంది. బ్రహ్మాండమైన గాత్రం. ఏంటి ఎవరినో పొగుడుతున్నట్టున్నారు? పొగడక చేస్తాడా? వీడేదో గానగంధర్వులో పోజు కొట్టాడు, స్టేజ్ మీద అమ్మాయి పాటకి పడిపోయాడు. తెక్క కుదిరింది వేదోకి. నువ్వు ఎన్నైనా చెప్పురా, అసలు అమ్మాయి గొంతే గొంతు. నిజమా? ఆ అమ్మాయి పాటే కాదు, మాట కూడా బాగుండాలే. అవును, మనిషి కూడా బాగుండాలే. అబ్బో బ్రహ్మాండం. మనసు అంతకన్నా బాగుండాలే. వెన్న, అసలు వెన్న. అవును, ఆ అమ్మాయి నీకు తెలుసా? ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, కానీ ఒక్క విషయం మాత్రం బాగా తెలిసింది, నువ్వు ప్రేమలో పడ్డావని. నిజమే. అయితే వెంటనే ఆ పిల్లతో మాట్లాడి మీ పెళ్లికి మీ చేతే పాట కచేరి పెట్టిస్తారా? ఏ పేట్ల మీద నువ్వు కూర్చుంటావా? మెల్లగా అల్లరి చేస్తున్నారా? ఆగండి, మీరు ఇంట్లో కడుపెట్టడానికి వీలేదు. మీకోసం పక్క వీధిలో ఒక పోర్షన్ రెడీ చేసి పెట్టాం, అక్కడికి వెళ్ళండి. ఏమిటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? మగ పిల్లల్ని కనలేని మగాడంగులకి ఈ ఇంట్లో స్థానం లేదు, ఆస్తిలో హక్కు లేదు. అమ్మా, మీ మనసులోని మాటల్ని నేనే చెప్పేశాను వదినా. చాలే, నీ అతి తెలివితేటలో నువ్వును. నీ బతుకంతా పక్కోళ్ళకి ఫిట్టింగ్ పెట్టడంతో సరిపోయింది. అన్నయ్య, వదిన, మీరు లోపల రండి. బాలు, నా భర్తను చిరంజీవిగా చూసుకోవాలనుకున్న నా ఆశను అడియాసలు చేసిన ఎవరూ ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. పద లోపలికి. నీకెక్కర్లేదమ్మా, కానీ మేం బతకడానికి మాకు ఆస్తి కావాలి. చూస్తా, 4 మెతుకులు ఎక్కువ తినైనా సరే నేను నాన్ననే కని నేను నాయనమ్మని చేస్తా. తొందరగా ఇంట్లో మోబిడ్డ పుడితే బాగుండు, మళ్ళీ అందరం కలిసి ఉండొచ్చు. ఎస్టీడియా? కాదండి. చాలే, కూర్చో. హలో హలో, ఏరా ఎస్పీ, బాగున్నావా? ఎస్పీనా? థ్యాంక్ యూ సార్. అయితే నాకు త్వరలో ప్రమోషన్ వస్తుందన్నమాట. అది కాదు మరి, అలా కంగారు పడదని చెప్పానా? నేను మద్రాసు వచ్చి నా పాటతో నీ గొంతు కొట్టను, సరేనా? ప్రామిస్. అవును, మన ఇళయరాజా రెహమాన్ కోటీలు ఎలా ఉన్నారు? మొన్న రెహమాన్ అయితే నా సినిమాలో ఒక్క పాట పాడు చాలని యమ ఇబ్బంది పెట్టించాడు అనుకో, కుదరదని చెప్పేశాను. కోటి అయితే 1 కోటి సార్లు అడిగాడు. ఐ కాంట్ డూ ఇట్. రే అడ్డగాడిదా, ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసంట్రా? తెలుసులేవో. అసలు ప్రాబ్లం ఏమిటంటే, నాకు అర్జెంటుగా ఒక ఆడగాయన కావాలి. నా ట్రూప్కేరా. ఎవరు? జానిక. ఈ మధ్య మా ఇద్దరికి చెడిందిలే, వద్దు. ఎవరు? చిత్ర. ఒరే, నేను పాడే రేంజ్కి అమ్మాయి పాడగలదా? నాతో పాడటం అంటే మాట్లారా? రే ఈడియట్, ఫోన్ పెట్టేరా. అలాగే, అందుకే అర్జెంటుగా ఒక టాలెంట్ ఉన్న అమ్మాయిని చూసి పెట్టు. నేను రాత్రికి మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే, జాగ్రత్తగా పాడు. అరే మీరా? అంటే ఇది మీ షాపా? మద్రాస్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో మాట్లాడాను. వాడికి నేనంటే చచ్చేంత ఇది. నేను ఎక్కడ వాడికి కాంపిటీషన్ అయిపోతానేమోనని వాడికి భయం ఏంటి? నిజమేలేండి. మీరేమిటండి అంత మంచి గొంతు పెట్టుకొని ఎస్టీడీ షాప్లో పనిచేయడమా? గ్రామ ఫోన్లో వినపడాల్సిన మీ గొంతు టెలిఫోన్లో వినపడ్డమా? వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. కరెక్టేనండి, నేను మీ ట్రూప్ లో పాడితే చాలా బాగుంటుంది కదా. కరెక్ట్. ఇప్పుడు మీరు పాయింట్కి వచ్చారు. మీరు నా ట్రూప్ లో చేరండి, మన ఇద్దరం కలిసి ఊపు ఊపేద్దాం. వద్దులేండి, మీతో పాడడం ఎస్ జానకి ఎంఎస్ సుబ్బలక్ష్మి వల్లే కాలేదు. నేను ఎందుకులేండి, డబ్బులు ఇచ్చి వెళ్ళండి. ఎంత అయిందండి? 2 రూపాయలు. 2 రూపాయలు ఏమిటండి? మరి నా కోసం అంత డిస్కౌంటా? మీరు చేసింది ఎస్టీడీ కాదండి, లోకల్. మీరు సింగర్ గా కంటే ఆర్టిస్ట్ గా బెటర్. ట్రై చేయండి, పైకొస్తారు. ఏమండి, ఈగల్ని తర్వాత కొట్టుకుందరు కానీ నేను చెప్పేది వినండి. ఏంట్రా? ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు జరిగిపోతున్నాయి. మీ ఆవిడ గారు పాప మీ బావమరిది వచ్చేస్తున్నారట. మీ ఆవిడ గారికి 9 నెలల కడుపట. పడిపోయారేంటి? ఇప్పుడు ఏం చేయాలబ్బా? నువ్వు కొట్టింది నీళ్ళు కాదనుకుంటా. భలే కనిపెట్టారండి. మీరు నీళ్లు పడితే ఎగరని తెలిసి కిరోసిన్ పోసా. రాబావరా. ఆగండి, మా వదిన మాట కాదని వెళ్ళిపోయిన మీకు ఇంట్లో అడుగు పెట్టే అర్హత లేదు. అత్తయ్య, అమ్మాయి ఏంటమ్మా ఇది? అవునరా, ఆ మాటే నేను అడుగుతున్నాను. దొంగచాటుగా పెళ్ళంతో కాపురం చేసి నా దగ్గర వెధ వేషాలు వేస్తావా? ఏమిటండి, ఆడపిల్ల కన్నడమైనా నా చెల్లెలు చేసిన తప్పు, దానికి ఇంత పెద్ద శిక్ష? మీరు చేసిన పాపిష్టి పనికి ఇంకా పెద్ద శిక్ష వేయాలి. నా పేరు మీద ఊరంతా అప్పులు చేసినా క్షమించాను. నా సంతకం ఫోర్జరీ చేయడానికి ప్రయత్నించారని తెలిసి కూడా క్షమించాను. ఎందుకు?
ఈ ఇంటికి వారసుడు పుడతాడని, చనిపోయిన మీ నాన్న మీ ఇద్దరిలో ఎవరికో ఒకరికి పుట్టి మన వంశాన్ని ఉద్ధరిస్తాడన్న ఆశతో. కానీ నువ్వేం చేశావురా? నా కళ్ళల్లో కారం కొట్టావు. 10 మందిలో నన్ను అవమానించి వెళ్ళిపోయిన ఇది ఈ రోజున ఇలా తయారై వచ్చి నా ఆశలో వాటా అడుగుతుందా? తప్పే ఉంది, మాకు ఆ హక్కు లేదా? నోర్మయ్, ఏమిటే పేలుతున్నావు? ఇదంతా నా పుట్టింటి వాళ్ళు నాకిచ్చిన ఆస్తి. మంగమ్మ పోనీలేమ్మా, అది మావయ్య మధ్యలో మీరు కలగ చేసుకోవద్దు. నా మాట నమ్మమ్మా, ఈసారి ఖచ్చితంగా నీకు మనవడే పుడతాడు. నీ మీద ఒట్టు. ఇప్పటికే మీ ఇద్దరు కొడుకుల పాపం అని 5 సార్లు మోసపోయాను. ఇంకా నన్ను వెరిదాన్ని చేయకు. చూడు రాంబాబు, అమ్మా, నా కొడుకుగా ఈ ఇంట్లో ఉంటావో, దాని మొగుడుగా ఇల్లరికం వెళ్తావో తెలుసుకో. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో కో కొమ్మన కూసిన కోయిల ఓ కమ్మని పాటను పాడవే. ఎవరి కోసం డడడడడడా, ఎవరి కోసం డడడడడడా, ఈ ప్రేమ మందిరం ఈ శూన్య. అమ్మో, ఎక్కువ తగ్గితే రక్తం వస్తుంది. అవును, నీకు అంతాక్షరి పిచ్చేవిట్రమ్మా. రోజు జమినీ టీవీలోను ఈటీవీలోను పాటలు నేర్చుకోగలేక చేస్తున్నాను. అవును, మన బతుకంతా ఇలా రాత్రులు రహస్యంగా కలుసుకుని పాట కచేరీలు పెట్టుకోవడమేనా? మా బావకి పెళ్ళైపోయిందంటే మనకే కష్టం ఉండదు. అప్పుడు మాత్రం మీ అమ్మ నిన్ను నాకే ఎందుకు కట్టబెడుతుంది? కట్టబెట్టలేదనుకో లేచిపోదాం. తప్పకుండా లేచి. ఎవరక్కడా? ఎవరు? ఏమైంది? ఏం కూసావురా? నన్ను పెడతావు. ఎవరో గుసగుసలు ఆడుకుంటున్నారు అక్కడ. పాడు సంత కుక్కలో నక్కలో. ఈ ఇంటి దోషం పోవాలంటే ఈ ఇంట్లో మగబిడ్డ పుట్టాలి, లేకపోతే ఈ ఇల్లు దయ్యాల కొంప అవుతుంది. అది మనుషుల రక్తం కళ్ళ చూస్తుంది. నా మాట వినరా, ఆ పిల్ల నీ పళ్ళు రాలగొట్టే వరకు నీకు బుద్ధి రాదురా. నువ్వు కాస్త మూస్తావా? శుభం పలకరా పెళ్లి కొడుక అంటే అదేదో అన్నట్ట. గోయింగ్. నా పెళ్ళాం పుట్టిలేనా? ఎవరు? మావగారా? ఒక్క నిమిషం, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీ అమ్మాయి ప్రవర్తన ఏమీ బాగాలేదు. వచ్చేవాళ్ళందరికీ కన్నుకొట్టి ఇంటి పరువు బజార్ను పెడుతుంది. అయినా నేను అడ్జస్ట్ అయి ఉండాలంటే నాకు 25,000 క్యాష్, ఒక స్కూటర్ అర్జెంటుగా కావాలి. లేదా మీ కూతురికి విడాకులు ఇస్తాను. ఇట్లు మీ అల్లుడు కడివిపాటి కుప్పరాజు. ఆగండి, అర్జెంటుగా డబ్బు పంపండి, లేదా పెట్రోల్తోనో గ్యాస్తోనో చంపాల్సి వస్తుంది. ఆ డబ్బుతో పాటు ఈ ఫోన్ బిల్లు ఖర్చు 50 రూపాయలు కూడా డ్రాఫ్ట్ రూపంలో పంపండి. ఏమిటి? ఉంటాను. ఎంతైందండి? 50. అబ్బే వదిలినారుగా, మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని. నిజంగా? థాంక్స్ అండి. ఇంతకీ మీరు ఎక్కడుంటున్నారు? ఇక్కడే. ఇదిగోండి విజిటింగ్ కార్డు, ఉంచండి, ఎందుకైనా పనికి వస్తుంది. థ్యాంక్ యూ. వస్తానండి. హలో, పోలీస్ స్టేషన్. గాంధీనగర్ 2వ వీధి డోర్ నెంబర్ 4లో మరో కట్నం చావు సిద్ధం కాబోతుంది. నేనా? కందుకూరి వీరేశలింగం గారి కజన్ సిస్టర్లే. ఆహా, ఎంత ధైర్యం! ఏమి సామాజిక స్పృహ! మీ పాటల్లోనే అనుకున్నాను, మాటల్లో కూడా మెస్మరిజం ఉందండి. ఈసారి మీకు ఏ నెంబర్ కావాలి? మైకేల్ జాక్సనా, మొహమ్మద్ రఫీనా? మరీ జోకులేమాకండి. చూడండి, మీరు నాతో కలిసి పాట పాడాలి. ప్లీజ్ నన్ను విసిగించకండి. లేదండి, నేను మిమ్మల్ని వదలను. అబ్బా, మీతో పెద్ద న్యూసెన్స్ అయిపోయింది. నా వల్ల కాదు, వేరెవరినైనా చూసుకోండి. వేరెవరో కాదండి, నాకు మీరే నచ్చారు. ఏంటి? గొంతు, వాయిస్, పాట. పోలీసులు పిలిపించమంటారా? వాళ్ళు పాడితే బాగుంటుందా? అయ్యో, వాళ్ళు పాడడానికి కాదు, వాళ్ళ చేత మీ బుర్ర రామకీర్తన పాడించడానికి. నా మాట వినండి. ఏంటి ఇందాకటి నుంచి ఆ అమ్మాయిని అల్లరి చేస్తున్నా? అల్లరి కాదండి, ఆ అమ్మాయిని నా ట్రూప్ లో చేరమంటున్నాను. ట్రూపా? ఎరా, ట్రూప్ పేరుతో ట్రాప్ చేస్తున్నావా? ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారా ఇది? ఏది? అదే అందమైన ఆడపిల్లని ట్రాప్ చేసి బ్లూ ఫిల్మ్స్ తీయటం. బ్లూ ఫిల్మా? సార్, క్లిక్ 3 తో ఫోటోలు చేయడం కూడా నాకు చేత కాదండి. ఇలాంటి వాళ్ళు రోజు రోజుకి ఎక్కువైపోతున్నారు. నువ్వు ముందు పోలీస్ స్టేషన్ పద. పోలీస్ స్టేషన్ చూడండి, సార్, పోలీస్ స్టేషన్ అక్కడి నుంచి ఎప్పుడు తప్పించుకొచ్చావరా? తప్పించుకురావడం ఎక్కడి నుంచి? వీడు మీకు తెలుసా? బ్రహ్మాండంగా ఇప్పుడే పిచ్చి ఆసుపత్రి నుంచి పారిపోయాడు. ఇప్పటికి 3 గరిచాడు, అందరూ హాస్పిటల్ అయ్యారు. నాకు కాదు, నాకు రా. సారీరా, వాళ్ళ నుంచి నేను తప్పించడానికి అలా చేశాను. నన్ను ఇంత ఇబ్బంది పెడుతుందా? ఇక లాభం లేదు. చూడు అమ్మాయి, నేను చేస్తాను. ఏం చేస్తావురా?
కాళ్ళు పట్టుకునైనా సరే పెళ్లి చేసుకోమని అడుగుతా. బాగుంది బాగుందమ్మా. పాపం అందరి ముందు పిచ్చివాడైపోయాడు. అతను చూడగానే చాలేసిందనుకో, ఇక జన్మలో టెలిఫోన్ బుత్కేసే రాడు. రూపు రూపు ఏంటమ్మా అది నాన్న ఫోను, పిచ్చివాడు. మీతో కొంచెం మాట్లాడాలని వచ్చాను. ఏం బాబు, దాని మానాన్ని దాన్ని బ్రతకనివ్వా? ఇల్లు గడవక పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లను ఉద్యోగానికి పంపిస్తున్నందుకు మా బాధను అర్థం చేసుకోవాల్సింది పోయి నువ్వు ఇలా. అయ్యో అంత మాట అనకండి. అసలు నేను వచ్చిన పని ఏమిటంటే, మాకు బాగా తెలుసు నీతో కలిసి మా అమ్మాయి పాటలు పాడాలి, అంతే కదా? పాడదు, అసలు నీ ట్రూప్లో అడుగు పెట్టదు. సరే, కానీ మా ఇంట్లో అడుగు పెడితే చాలు, నా భార్యగా. అవునండి, నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నేను మంగమ్మ గారి మూడో కొడుకుని. పూర్తి పేరు బాలసుబ్రహ్మణ్యం. మీరు అనుగ్రహించి ఆశీర్వదిస్తే మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నందుకు నన్ను క్షమించండి. 2 రోజుల్లో మా అమ్మగారు వచ్చి మీతో అన్ని విషయాలు వివరంగా మాట్లాడతారు. చూడండి, నేను మీరు ఊహించినంత దొద్దమని కాదు, కాకపోతే మీ దగ్గర కాస్త అతి తెలివితేటలు ప్రదర్శించుంటాను. అంత మాత్రం చేత ఈ పెళ్లికి నో అనకండి. నా పాటలో మీ రాగాన్ని కలపకపోయినా నా జీవితంలో మీ అనురాగాన్ని పంచివ్వండి ప్లీజ్. ఆహా, ఈ అమ్మాయి ముఖంలో మహాలక్ష్మి కళ ఒట్టిపడుతుందమ్మా. ఈ పిల్లే మన ఇంటి కోడలైతే మగబిడ్డ మన నట్టింట్లో గ్యారెంటీగా నడిచి తీరుతాడు. చాలే ఊరుకోనన్న. బాలుకి ఇంట్లోనే పెళ్ళాన్ని పెట్టుకుని ఈ దిక్కుమాల సంబంధం చూడండి దేనికి? వాచాయిని, నీకు 100 సార్లు చెప్పాను, మేనరిక మన వంశానికి కలిసి రాదని. మరీ చాదస్తంగా మాట్లాడుకుదినా. మేనరికాల్లోనూ ఇల్లరికాల్లోనూ ఉండే సుఖం వేరెందులోనూ రాదు. కావచ్చు, కానీ నాకు ఇష్టం లేదు. బాలుకు అంతకంటే ఇష్టం లేదు. ప్రేమికులు విడదీసి పాపం కట్టుకోకండి. బాలుకి రంభకి ఒకరంటే ఒకరికి ప్రాణం. నాకు తెలిసి అలాంటిది ఏమీ లేదమ్మ గారు. నువ్వు నోర్మై. విజయ్, అమ్మాయి నాకు బాగా నచ్చింది. ఈ సంబంధం ఖాయం చెయ్యి. ఏరా విజయ్, నువ్వా? ఎప్పుడొచ్చావురా? ఇప్పుడేరా, ఓ ముఖ్యమైన పని మీద వచ్చాను. ఓహో, అదేరా నీ పెళ్లి విషయం. పెళ్ళా? నాకా? ఏమిటమ్మా ఇప్పుడప్పుడే చేసుకోను. తొట్టిలోది భలే చెప్పారో తమ్ముడు, ఆ మాట మీద నిలబడు. నా మాట విని ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఫిక్స్ అయిపోరా. ఈ పెళ్లి పెళ్ళం పిల్లలు ఇవన్నీ తలెప్పురా. అది ముయ్యండ్రా. పెళ్లి ఇప్పుడు వద్దు వద్దు అంటావు, అసలు ఎప్పుడు చేసుకుందామని? అమ్మా, నా పెళ్లికి ఇంకా బాగా టైం కావాలమ్మా. కనీసం 2-3 వారాలన్నా వ్యవధి కావాలి. అయ్యి బాబోయ్, ఏడ్చావు. ఆ ఫోటో చూడు, 2-3 రోజులు కూడా ఆగవు. అమ్మా, నువ్వు చెప్పిన తర్వాత నేను ఫోటోలు చూడ్డమా? పెళ్లి కూతురు మొహం కూడా చూడకుండా షష్టి పూర్తి వరకు కాపురం చేస్తానమ్మా. ఎలా చెప్పాను? ఏమిటి బాబు ఇది? నీ డబ్బుతో నువ్వు చేయించిన నగలు మేము కొన్నామని మీ అమ్మగారితో చెప్పడమా? అమ్మో, రేపు ఈ విషయం మీ అమ్మగారికి తెలిస్తే. అలాంటిదేమీ జరగదు, నా మాట నమ్మండి. ఈ విషయం మన మధ్య ఉండిపోతుంది. లేదు బాబు, నాకు కూడా ఒక మనస్సాక్షి ఉంది. దాన్ని చంపుకుని లేనిపోని గొప్పలకు పోయి కన్నకూతురి కాపురాన్ని నాశనం చేసుకోలేను. ఇందులో మీరు భయపడాల్సిందేం లేదండి. బాలు 2 వదినలు వాళ్ళ పుట్టింటి దగ్గర నుంచి బాగా బరువులు మోసుకొచ్చారు. ఇప్పుడు 3వ కోడల విషయంలో ఏదైనా తేడా వస్తే అది మా బాలుకే ప్రమాదం. అందుకోసమని ఇలా. దయచేసి మీరు మా బాలు మంచి మనసును అర్థం చేసుకోండి. ఈ పేదవాడి కోసమని. ఇది మీకోసం నేను చేస్తున్న త్యాగం కాదు, నా భార్య కోసం నేను చూపుతున్న స్వార్థం. పెళ్లి కూతురు మొహంలో కళ కంటే మెడలో ఉన్న బరువుకి ఎక్కువ విలువిచ్చే రోజులివి. ప్లీజ్ నా మాట విని ఇవి మీ దగ్గరే ఉంచండి. ఏమిటిది? చూడు, మన మధ్య కాళ్ల మీద పడ్డాలు, కన్నీళ్లు పెట్టుకోవడాలు ఉండకూడదు. ఇవాటి నుంచి మనం ఫ్రెండ్స్. కూర్చో. ఏమిటండి మీ చెయ్యిలా వణుకుతుంది? జ్వరమా? చిచి, జ్వరం కాదు, ఫస్ట్ నైట్ కదా. అయితే నువ్వు లోపలికి వచ్చే వరకు ఎప్పుడు వస్తావు ఏమిటోనని
ఆదుర్దాగా ఉండేది. నువ్వు వచ్చిన తర్వాత ఏం చేయాలో అర్థం కాకుండా టెన్షన్ స్టార్ట్ అయింది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నీకేమైనా తెలుసా? అంటే నేను లోపలికి తోసే ముందు అమ్మలక్కలు చెవులో ఊతారుగా, వెతవులు నాకేం చెప్పలేదు. అందుకే నేను అడిగాను, తప్పుకొనుకోవద్దు. నువ్వేమిటి స్టడీగా ఉన్నావు, చేయి వణకట్లేదు? నాకు జీవితాంతం మీరు తోడుండగా నా చెయ్యి ఎందుకు వణుకుతుంది? సెంటిమెంట్ తో కొట్టావుగా, అంటే భారం అంతా నా మీద వేసావు అనమాట. ఓ పని చేస్తాను, లైట్ ఆఫ్ చేస్తాను. ముందు మనం చీకటికి అలవాటు పడదాం, ఆ తర్వాత ఒకరికొకరు అలవాటు చేసుకుందాం, ఆ తర్వాత ఇద్దరం కలిసి జీవితానికి అలవాటు పడదాం. ఎలా చెప్పాను? ఏమండి, నేను టెన్షన్ లో ఎక్కువ మాట్లాడతాను, నువ్వు తప్పుగా అనుకోవద్దు. లైట్ ఆఫ్ చేస్తారా? ఏమైందండి? కాలు గట్టిగా తొక్కితే నొప్పేదు. గది తలుపులు గడియలు పడి మది తలుపులు తెరిచెను ఒడిసాగే తొలి రాగంలో మును పెరుగని అలు తిరుగని విడవని ముడిపడి అలజడి రేగే రసయోగంలో శృంగార శాస్త్రాల సారంగా ఆనంద బ్రహ్మన్న వేదంగా ప్రతి క్షణం సుధామయంగా గది తలుపులు గడియలు పడి మది తలుపులు తెరిచెను ఒడిసాగే తొలి రాగంలో కావాలే కౌగిట్లు కాగే కొత్త సుఖాలే పోవాలే ఇన్నాళ్ళు దాగే దాపరికాలే సందిట్లో చేరాక ఇంకా సిగ్గులుంటాయా సందళ్ళే రేగాక ఇంకా హద్దులుంటాయా విన్నాలి రహస్య రాగాలే నీవేలే సమస్త భోగాలే అవి ఎప్పటి నుండో ఊహలలోనే ఉండే సుఖాలు ఓ ఇప్పటి నుండే తప్పక తీరే వైభోగం గది తలుపులు గడియలు పడి మది తలుపులు తెరిచెను ఒడిసాగే తొలి రాగంలో మొల్లెల్లో మంచానికెంతో అందమొచ్చింది మంచంలో వయ్యారమెంతో వల్ల తెచ్చింది ఓ మూలకు వెళ్ళి ముడుచుకున్నది ఏదేదో నాకు కావాలంటూ మోసు ఉన్నది ఏకాంతం సాగపోవద్దు ఏ మాత్రం సుఖాన్ని ఆపచ్చు కౌగిలి చేరి కామక చేరి సాగించే లీలా అత్తరుదల్లి అల్లికలల్లి ఆరాటం గది తలుపులు గడియలు పడి మది తలుపులు తెరిచెను ఒడిసాగే తొలి రాగంలో మును పెరుగని అలు పెరుగని విడవని ముడిపడి అలజడి రేగే రసయోగంలో శృంగార శాస్త్రాల సారంగా ఆనంద బ్రహ్మన్న వేదంగా ప్రతి క్షణ సుధామయంగా ఏమైందండి? పిల్లలు, మగపిల్లలు, కుప్పలు కుప్పలు, తెప్పలు తెప్పలు, ఎక్కడ చూసినా మగపిల్లలే. అదేమిటండి, మీకు మగపిల్లలంటే అంత ఇష్టమా? నాకు కాదు, అసలు విషయం ఏంటంటే మా అమ్మకు మగపిల్లలంటే చాలా ఇష్టం. అబ్బా, మళ్ళీ అవన్నీ పొద్దున్న చెప్పొచ్చు కానీ పడుకోండి. సరే.
పోన్లేమ్మా, అయిందేదో అయిపోయింది. దీనికి మళ్ళీ పోలీసులను పిలిపించి ఇంటి పొరుగు బజార్కి ఏడ్చడం దేనికి? ఒకటే రెండా 10 టేకు చెట్లు నరికేశారు. అమ్మో, అసలు వాటి ఖరీదెంతో తెలుసా? లక్షల్లో ఉంటుంది. ఈ రోజు ఇలా వదిలేస్తే ఇక రోజు ఈ తతంగం జరుగుతూనే ఉంటుంది. డబ్బు కాదు నాకు ముఖ్యం, అసలు దొంగ ఎవడో తెలియాలి. ఒరేయ్, నువ్వు వెళ్ళి పోలీసులు పిలుచురా. అమ్మా అది మంగమ్మ, దొంగను పట్టుకోవడానికి అంత దూరం వెళ్ళక్కర్లేదు. ఆ టేక్ చెట్లు నరికి అమ్మేసింది నేనే. మీరా? నేనే. ఏ, నాకు ఆ హక్కు లేదా? హక్కు కాదు, అంత అవసరం ఏమొచ్చిందని. అప్పు చేశాను, తీర్చలేక వాళ్ళతో మాట్లాడబడ్డం కంటే ఈ పని చేసి నీతో మాట్లాడబడ్డం మంచిదనిపించిందమ్మా. ఇంత వయసు వచ్చిన మీరే ఈ విధంగా మొదలుపెడితే చచా, ఈ ఇంటికే అవమానం. తాతయ్య, ఎందుకు తాతయ్య అబద్ధం చెప్పావు? నేరాన్ని నీ మీద ఎందుకు వేసుకున్నావు? నాకు తెలుసురా, ఆ చెట్లను కొట్టించింది నువ్వేనని. దాంతో నువ్వు నీ పెళ్ళానికి నగలు చేయించి మీ అత్తింటి గౌరవం నిలబెట్టావు. పుట్టింట్లో కూడా నీ గౌరవం నిలబడాలని అలా అబద్ధమాడాను. చూసావా వదినా, ఎంత మోసం, ఎంత దగా. ఎంత ధైర్యమే నీకు? మా వదినే మోసం చేస్తావా? నువ్వు నీ తండ్రి కలిసి ఇంత ద్రోహం చేస్తారా? ఆగు, మర్యాదగా నా భార్య మీద చేతి. ఈ నగలెక్కడవి? చాలా బాగున్నాయి. టేకు చెట్లు కరిగించి చేయించుకున్నావా? అమ్మా, నా మాట వినమ్మా, ఇందులో శైలజ తప్పేమీ లేదు. పెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నావా? కాదమ్మా, జరిగిన తప్పుకి బాధ్యుని నేనేనని చెప్తున్నాను. తప్పెవరిదన్నా కావచ్చు, దెబ్బ తగిలింది నా మనసుకి. ఇంకో క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండటానికి వీల్లేదు. నువ్వు నోర్మోయ్. వాత్సాయం చెప్పింది అక్షరాల నిజం. అమ్మా, అదే నిజమైతే ఈ ఇంట్లోంచి వెళ్ళిపోయేది నా భార్య ఒక్కతే కాదు, నీ కొడుకు కూడా. మంగమ్మ, ఏమిటి మంగమ్మ ఈ మూర్ఖత్వం? ఏదో చిన్నవాడు, క్షమించి ఊరుకోవలసింది పోయి. మీ అంత పెద్ద మనసు నాకు లేదు. నీ పెళ్ళాం ఇక్కడే ఉంటుంది, ఈ ఇంటి పట్టపు మహిషిగా కాదు, పని మనిషిగా. మాకు పని మనిషి అక్కర్లేదు, ఇంట్లో బోల్డ్ మంది ఉన్నారు. నువ్వు డబ్బు తీసుకుని వెళ్ళు. అమ్మగారు, తీసుకో, వెళ్ళు. మరేను, దేవుడి దయ వల్ల మనకంతా మంచి జరుగుతుంది. అటు చూడు. దాన్ని ఇంకా రాచి రంపాన పెడతా, ఈ ఇల్లు విడిచి పారిపోయేలా చేస్తా. దాంతో నువ్వే ఈ ఇంటికి అసలు వారసురాలు అవుతావు. అమ్మగారు, మీ జరగని ఉతుకుతాను. పర్వాలేదు, మీ జరగని చెప్తాను నేను. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తే బాగుంటుంది. నువ్వు వెళ్ళి గేదెలకు మేతయి వెళ్ళు. ఏమే, చూడటానికి బంగారంలా ఉంటావు, ఇంకా నీ ఒంటి మీద బంగారం ఎందుకు? పాచి పనులు చేసేటప్పుడు పాడైపోతాయి. తీ. నేనే తీసేస్తాను. అవి కూడా తీ. తీయవే. పురుగులా పడిపోతావే. ఏంట్రా ఏదో కూసావు? అబ్బే, ఏమీ అనలేదులేండి. లేదు, ఏదో అన్నావు. అవునండి, అన్నాను. మీరు మీ మొగుణ్ణి నానాహింసలు పెట్టి సన్యాసంలో కలిసిపోయేలా చేశారని అన్నానండి. ఇది మీకు కొత్త కాదు కదండి. మీరు ఆడజాతికే తప్ప పుట్టారని కూడా అన్నాను. ఈ తిట్టు మీకు వినపడదు కదా? ఒరేయ్, పోమా, అది బయలుదేరి. దొంగ సచ్చినోడా.
ఏమిటి శైలు, ఏమిటి బొబ్బలు? చివరికి నేను పని మనిషిని చేశారన్నమాట. ఊరుకోండి, అవే మాటలు. మన పని మనం చేసుకుంటే తప్పే ఉంది. మీ అమ్మా నాన్నలు వద్దన్నా ఈ నగలు చేయించి ఇచ్చాను. తప్పంతా నాది శైలు. పోన్లేండి, జరిగింది ఏదో జరిగిపోయింది. నీలో ఎంత తేడా వచ్చింది శైలు. ఎస్టీడీ బూత్లో పనిచేసేటప్పుడు ఎంత ధైర్యంగా స్వతంత్రంగా ఉండేదానివి. పెళ్లికి ముందు ప్రతి ఆడది అంతేనండి. మెళ్ళు మూడు ముళ్ళు పడ్డాక ఆడది వ్యక్తిత్వాన్ని కోల్పోతుంది. మీ మగవాళ్ళు మొదటి ముడికి మాలో ధైర్యాన్ని, రెండో ముడికి మనసుని, మూడో ముడికి మనిషిని లొంగ తీసుకుంటారు. నన్ను అలాగే జమకట్టావు శైలు. చచ్చా, మిమ్మల్ని కాదండి, లోకం తీరే అంతా. నాన్సెన్స్. అప్పుడే తలుపేసుకుంటేలా? రేపొద్దున ఇడ్లీలకి పిండి రుబ్బుతారు రా అత్తయ్య అని మీ అమ్మ చెప్పమంది బాబు. తర్వాత నీ ఇష్టం. శైలు, నువ్వేం పప్పు రుబ్బక్కర్లేదు, వెళ్ళి పడుకో. నా కారణంగా ఇంట్లో సమస్యలు రావడం నాకు ఇష్టం లేదండి. అది కా శైలు, నీ చేతి బొబ్బలు చూడు, కాస్త మందు రాయనివ్వు. పర్వాలేదండి, ఈ ఇంటికి చేతి నిండా బంగారంతో రాలేకపోయినగా ఆవిడ బాధ. ఆవిడ సంతోషం కోసం ఈ బొబ్బలైనా ఉండనివ్వండి. ఏంటి తాతయ్య ఇది? నీళ్లు పోసి రుబ్బాల్సిన ఈ పిండిని నీ కన్నీళ్లతో రుబ్బుతుంటే చూస్తూ తట్టుకోలేనమ్మా. ఈ మాత్రం సాయం చేయకపోతే ఈ జన్మకు అర్థమేముంది? నువ్వు వెళ్ళమ్మా. Is it? అవునరా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ రా. వెళ్ళొస్తాను రా, అర్జెంట్ గా ఒక ఎంట్రీ చేయాలి. అరే శైలు కాఫీ తెస్తుంది. పర్లేదురా, మళ్ళీ వస్తానుగా. ఓకే. అరే అన్నయ్యడి? వాడిక్కడ టీ కాఫీ తాగడం కాదు, వాడే మనకి టీ పార్టీ ఇచ్చే టైం దగ్గరకు వచ్చింది. ఏంటి విషయం? ఏమిటా, వాడు తండ్రి కాబోతున్నాడు. ఈ శుభ సందర్భంగా వాడి దగ్గర నుంచి ఓ బ్రహ్మాండమైన పార్టీ రాబట్టాలి. మీ ఫ్రెండ్ తండ్రి కాబోతున్నందుకే మీరంత ఆనందపడుతున్నారు. అదే మీ దాకా వస్తే? నా దాకా వస్తేనా? మేళ తాళాలతో బాజా భజంత్రీలతో ఊరంతా ఏకం చేశాను. అయితే ఆ ఏర్పాట్లన్నీ సిద్ధం చేయండి. నిన్నటి దాకా నా కంట్లో పెరిగిన మీ రూపం ఈ రోజు నా కడుపులో పెరుగుతుంది. ఏమైంది? పట్టపగలే ఏమైంది? ఏం జరిగింది? నాన్న, మన ఇంట్లో నాన్న పుట్టబోతున్నాడే. రామ్మా. అయ్య బాబోయ్, బాలుకి మగబిడ్డ పుట్టాడంటే యావదాస్తి వాడి సొంతం అయిపోతుంది. అప్పుడు మనకి మిగిలేదు తొట్టే. నువ్వేవి కంగారు పడకన్నాయా, నాకు తెలిసి మన వంశంలో మగబిడ్డ పుట్టే అవకాశమే లేదు. ఏది ఏమైనా ఆస్తికి వారసుడు నా బిడ్డే కావాలి. నువ్వు మరీ ఆవేశపడిపోకుదినా. ఆల్రెడీ మావి డెలివరీకి ఈ రోజా రేపా అన్నట్టుంది. చాలే ఊరుకోరా. కక్కొచ్చేంత మాత్రాన కడుపు కాదు, కడుపు వచ్చేంత మాత్రాన పుట్టేది మగబిడ్డ కాదు. అదంతా తర్వాత కానీ అవతల మన బాలుగాడి పరిస్థితి ఎలా ఉందో చూసొద్దాం. మన ముసలోడు అంజని వేసాడు అనుకోండి, తర్వాత ఏం కొస్తాడో ఏమో. అద్భుతం, అమోఘం. సాక్షాత్ బాలకృష్ణుడే ఈ ఇంట్లో అవతరించబోతున్నాడు. మగబిడ్డ. ఆహా ఆహా. సిరినూవల చిరు సందడి ఎదలో పలికే మరుమల్లెల విరి జల్లులు సుధలే చిలికే. పసిపాపడు వస్తాడని
వేళాయే సిరిమూవల చిరు సందడి ఎదలో పలికే మరుమల్లెల విరి తల్లులు సుధరే చిలికే సూర్యుడొచ్చే గడియకు ముందుగా ఆకాశంలో వేచిన సందెగా మెరిసింది మా ముంగిలి, తెరిచింది ఎదవాకిలి, రేపొచ్చే సంక్రాంతిని చూపింది లోగిలి. రాబోయే గానాల రారాజుకే పాడింది ఈ గాలి రామలాలి. సిరిమూవల చిరు సందడి ఎదలో పలికే మరుమల్లెల విరి చల్లులు సుధలే చిలికే రండి రండి పదండి. రాంబాబు గారు రాంబాబు గారు దొరకవే. ఏమండి ఏమండి ఓ గ్లాసు వాటర్ ఇవ్వండి. వాటరా ఎందుకు? వార్త మీకు వార్త చెప్పాలి కదండి. వార్తకి వాటర్కి సంబంధం ఏంట్రా? ఉందండి. నేను చెప్పబోయే వార్త వినగానే మీరు కళ్ళు తిరిగిపోయి ఢామ్ మరి పడిపోతారు కదా, మీ మీద వాటర్ చల్లాలి కదా, అందుకే వాటర్ అడిగారు. మీ ఆవిడ డెలివరీ అయ్యింది, కవల పిల్లలు, ఒకరు ఆడ అంటే ఇంకొకరు మగ. యాహూ! అక్కడే కౌంటర్ లో కాలేశారు, ఇంకొకరు కూడా ఆడే. యాహూయే. అనుకున్న తొట్టి అయింది. మనకంటే చిన్నోడే గొప్పోడు నా కాబోతుంది. కళ్ళారా మగబిడ్డను చూసే వరకు నేనేది నమ్మను. తాతయ్య అంజనం వేసి చెప్పాడు కదే. ఈ అంజనాల మీద చేతబడి మీద నాకు చస్తే నమ్మకం లేదు. మరి బాలుకి పుట్టేది ఎవరో తెలుసుకోవాలంటే ఒకటే మార్గం. ఎలా? ఆ చెవిలా పడే తొట్టి. అదే. ఇవి మా పుట్టింటి వాళ్ళు నాకు ఇచ్చిన నగలు. ఈ రోజు నుంచి ఇవన్నీ నీకే సొంతం. అయితే నువ్వు వేళకి ఆహారం తీసుకుని పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి, సరేనా? రే నారాయణ. నేను రెడీ అమ్మగారు. ఉదయం ఎర్లీ మార్నింగ్ గ్లాసుడు హార్లిక్స్ అండి, 6 గంటలకు అప్పటి బోర్నవిటా అండి, ఉదయం 8 గంటలకు వేడి వేడి ఇడ్లీలండి, చికెన్ అండి, గుడ్లండి, పాలండి, మధ్యాహ్నం 11 గంటలకి బత్తాయి రసం అండి, మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకేమో గ్లాసు గ్లూకోజ్ అండి, సాయంత్రం ఏమో 1 కేజీ పాలకోవా అండి. ఇవన్నీ తింటే పుట్టేది బాలకృష్ణుడు కాదు, కుంభకర్ణుడు. ఊరుకోరా, మీ నాన్నగారిని పట్టుకుని అవేం మాటలు. చూడమ్మా, నువ్వు మాత్రం నా మాట నిర్లక్ష్యం చేస్తే నేను ఊరుకోను. అలాగే అత్తయ్య. నా తల్లే నా తల్లే. నువ్వు రారా. చూసావా శైలు, మా అమ్మ పిచ్చి ప్రేమ. ద్వేషించినా ప్రేమించినా ఇంతే విపరీతంగా ఉంటుంది. ఏది ఏమైనా ఈ రోజు నుంచి నువ్వు ఇంటి మహారాణి. నిజంగానా? అవును శైలు, ఈ ఇంటికి మా అమ్మకి మగబిడ్డతో ఉన్న అనుబంధం అలాంటిది. చిన్నప్పటి నుంచి జాతకాలు నమ్మే మా అమ్మ చనిపోయిన మా నాన్నే మళ్ళీ ఇంట్లో పుట్టబోతున్నాడని గుడ్డిగా నమ్మింది. ఆ నమ్మకంతోనే మా అన్న వదిలిని దూరం చేసుకుంది. ఇప్పుడు నీ పుణ్యమాని మళ్ళీ అందరం ఒకటైతే అంతకంటే కావాల్సిందే ఉంది. చెప్పు తీసుకుని కొడతాను బెదవల్లారా. అమ్మా నేను చెప్పేది కాస్త నమ్ము. తాతయ్య అంజని కంటే డాక్టర్ స్కానింగ్ చాలా పవర్ఫుల్. అన్నయ్య చెప్పింది కరెక్ట్. వాళ్ళిద్దరు చెప్పేది కూడా నిజమే వదిన. స్కానింగ్ లో ఒక్క మగ పిల్లాడు అన్న విషయం మాత్రమే కాదు, బాబు రంగేమిటి, వెయిట్ ఏమిటి, ఆరోగ్యం ఎలాగుంటుంది అన్ని తెలుస్తాయి. ఏమిటి సీరియస్ డిస్కషన్ లో ఉన్నట్టున్నారు? బాలు, శైలజను అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. హాస్పిటల్ కా? శైలజకి ఏమైంది? శైలజకి ఏం కాలేదురా, ఒక్కసారి స్కానింగ్ చేద్దామని. స్కానింగ్ దేనికి? బాబు ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి. అరే స్కానింగ్ లో అవన్నీ తెలియమ్మా. తెలియదని ఎవరు చెప్పారా నీకు? నాకు తెలుసు తెలీదు. నీకేం తెలియదు, అనుభవంతో మేం చెప్తున్నాం. అవును బాలు, కడుపులో ఉన్న బిడ్డ పొజిషన్ కూడా తెలుస్తుంది. ఓకే, మీకు కావాల్సింది స్కానింగ్ రిపోర్టేగా. సాయంత్రానికల్లా మీ ముందు ఉంచుతాను. బాలు బాలు బాలు, నేను వస్తాను. ప్లీజ్, కడుపు మా ఆవిడికి, నీకు కాదు. ఇదిగోండి మీ రిపోర్టు. మీకు పుట్టబోయేది ఆడపిల్ల. ఆడపిల్ల కావాలంటే 25 రూపాయలు ఎక్స్ట్రా తీసుకోండి. ఇంకోసారి టెస్ట్ చేసి చూడండి ప్లీజ్. మీటర్ మీద ఎక్స్ట్రా తీసుకోవడానికి ఏమైనా ఆటో రిక్షా అనుకున్నారా? స్కానింగ్ రిపోర్టు, ఇందులో ఏం తేడా ఉండదు. మీకు పుట్టబోయేది ఆడపిల్లే. ఏంటమ్మా ఏమైంది? ఆడపిల్లంట. ఆడపిల్ల? దీనికి ఎంత బాధపడితే ఎలారా? ఒరే, మా అమ్మ గురించి నీకు తెలిసిందేగా. తన పిచ్చి నమ్మకాలు, మూఢ విశ్వాసాలతో మా ఇద్దరు అన్నల్ని ఇంట్లోంచి బయటికి గంటేసింది. ఇప్పుడిప్పుడే కోడల మీద ప్రేమ చూపిస్తున్న మా అమ్మకి ఈ విషయం తెలిసిందంటే
బాధపడకు శైలజ, నువ్వు అసలే ఒట్టి మనిషి కూడా కాదు. రే, మీ ఇంట్లో ఎలాగో నీకు పుట్టేది మగపిల్లాడని అందరు నమ్ముతున్నారుగా, డెలివరీ వరకు నమ్మించరా? ఎలారా? ఈ స్కానింగ్ రిపోర్ట్ ఇంటికి తీసుకెళ్తే మా అన్నయ్యలు ఎక్స్రే కళ్ళతో ఇట్టే పసిగట్టేస్తారు. అయితే ఓ పని చేద్దాంరా, నా స్కానింగ్ రిపోర్ట్ నువ్వు తీసుకో. మాకు పుట్టేది ఎలాగో మగపిల్లాడని డాక్టర్స్ చెప్పారు కదా. అయితే రిపోర్ట్ మార్చరా. ఈ విషయం మీ అమ్మ అన్నయ్యలకి తెలియదు కాబట్టి డెలివరీ వరకు నమ్మించవచ్చు. ఆ తర్వాత ఏం చేస్తావురా? 6 నెలల్లో ఎన్నో అద్భుతాలు జరగచ్చు. దేవుడి మీద భారం వేసి చూడండి, కొన్నాళ్ళైనా శైలజ మనశ్శాంతిగా ఉంటుంది. ఈ లోపల మీ అమ్మగారి మనసు మారచ్చు కూడా. ఏమో, నాకు నమ్మకం లేదు. కానీ ఇంతకంటే వేరే దారి కనపడటం లేదు. సరే కానివ్వండి. ఏమండి, నాకు భయంగా ఉంది. ఏం కంగారు పడుతుంది, మేనేజ్ చేస్తాం. తాతయ్య తీరుగా వచ్చిందమ్మా మనవడి పోలిక. అంటారు ప్రతి ఒక్కరూ పసివాడిని చూడగా, దివి నుంచి తన పెనిమిటి దిగి వచ్చి నడిపించగా. కాబోయే నానమ్మ నయనాలలో విరిసేను ఎన్నెన్ని హరివిల్లులో. సిరిమూవల చిరు సందడి ఎదలో పలికే మరుమల్లెల విరి చల్లులు సుధని చిలికే. పసిపాపడు వస్తాడని కబురే తెలిసే, కను పాపకు తొలి వేకువ ఇప్పుడే విరిసే. చిన్నారి కొన్నారి కన్నయ్యే ఇంత పారాడే బంగారు వేళాయే. కోటి పున్నాల కళలున్న చంద్రయ్యే వచ్చి గుమ్మల్లో కొలువుండే వేళాయే. మెల్లిగానమ్మా, జాగ్రత్త. దిగు దిగు దిగు. ఒరే నేను వస్తాను రా. అయ్యో అమ్మా, అది మిలిటరీ హాస్పిటల్ అమ్మా, అక్కడ పేషెంట్లకే అది చూడండి. కాదురా. అది కాదమ్మా, నేను చెప్పేది నువ్వు. అయ్యో, మనకింత డబ్బు పెట్టుకుని దరిద్రంగా ఆ హాస్పిటల్ గా తీసుకెళ్లాల్సిన కర్మేం పట్టిందిరా? అమ్మా, అసలు ఆ హాస్పిటల్లో చేర్పించడమే క్షేమం, లేకపోతే పెద్ద తేడా జరిగిపోతుంది. ఏమవుతుందని? ఏమవుతుందా? అక్కడ డాక్టర్ జన్మాలరావు ఉన్నాడు. అసలే బిడ్డ అడ్డం తిరిగే ప్రమాదం ఉందని చెప్పారు. ఈ డాక్టర్ అయితే కింద మీద పడి ఎట్లాగో మేనేజ్ చేస్తాడు. నాకంతా అయోమయంగా ఉంది. నాకు అయోమయం ఉంది. చూడు, డెలివరీ అయిన తర్వాత తల్లి బిడ్డ క్షేమం అని చెప్పిన వెంటనే నువ్వు ఇక్కడ తీసుకొచ్చేసేయాలి. అమ్మా, బిడ్డ పుట్టిన తర్వాత ఎప్పుడు నీకు చూపించాలి నాకు తెలీదు. అంతా నేను చూసుకుంటానుగా. నువ్వు ఇక్కడే ఉండు. తప్పుకో తప్పుకో. బండిది బండిది. జాగ్రత్తగా. నువ్వు ఇక్కడే ఉండమ్మా. డోంట్ వరీ, వస్తానమ్మా. నేను వెళ్తా. ఏమండి, స్కానింగ్ తప్పయ్యే అవకాశమే లేదా? నాకెందుకో భయంగా ఉందండి. నిజంగా నాకు ఆడపిల్ల పుడితే మీ అమ్మ నన్ను మీ నుండి శాశ్వతంగా దూరం చేసేస్తుంది కదా. ఈ పరిస్థితిలో ఇలాంటి మాటలేమిటి శైలు? ధైర్యంగా ఉండు. శైలజ్కి ఎలా ఉందిరా? ఇప్పుడే ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు. నాకేదో భయంగా ఉందిరా. రే, ఏం భయపడకు, అంతా సవ్యంగానే జరుగుతుంది. నానా కష్టాలు పడి అందరినీ తప్పించుకొని మిలిటరీ హాస్పిటల్ అని అబద్ధం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను. ముందు గండం గడిచి బయటపడితే అంతే చాలు నాయన. తగ్గిపోతుందిలే తాతయ్య. నువ్వేంట్రా ఇక్కడ? శైలజకి కారులోని నొప్పులు మొదలైతే దగ్గరలో ఉంది కదా నీ హాస్పిటల్ చేర్పించాను. అవును, మీరేమిటి ఇక్కడ? సడన్ గా ఒంట్లో బాగలేక అమ్మ మంచం ఎక్కిందిరా. పాప ఈ భూమి మీద అమ్మకి బియ్యం చెల్లిపోయాట, అందుకే ఇక్కడ చేర్పించాం. తమ్ముడు, నువ్వేమీ బాధపడకరా. అమ్మ ఆస్తంతా మన ముగ్గురికే. అవతల అమ్మ పాపం చావు బ్రతుకులో ఉంటే ఈ వెధవాగుడే ఉంటారా? పదండి. అమ్మకి ఎలా ఉందిరా? చాలా కష్టం అంటున్నారా? మీకు మగబిడ్డ పుట్టాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ రా. పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. అయిన వాళ్ళ కబురు పెట్టండి. పెట్టాం సార్. లాయర్ గారు ఈ పాటికి వచ్చేస్తుంటారు.
అడేడే. ఓరా అరే చిన్ని మగబిడ్డ ఆహా, ఎంత మంచి మాట చెప్పావు నాయన. రా నాన్న. మంగమ్మ, చూడమ్మా, నీకు మనవడు పుట్టాడు, మన బాలుకి కొడుకు పుట్టాడమ్మా. ఒక్కసారి కళ్ళు తెరవమ్మా. ఇన్నాళ్ళు ఏ మనవడి కోసం నువ్వు కలవరించావో వాడే నిన్ను చూడ్డానికి వచ్చాడమ్మా. లేమ్మా, ఒక్కసారి వీడిని చూడమ్మా. చూడు, చూడమ్మా. బాలుగారు, మీ ఆవిడ ప్రసవించింది ఆడపిల్ల. కంగ్రాట్స్ రా. అయ్యో, మంగమ్మకి మనవడు పుట్టాడు. జైలు నుంచి రాగానే ఏం జబర్దస్త్ కబర్ చెప్పినవరా. కథం మంగమ్మ లైఫ్ మంటల్లా కలిసిపోయింది బే. సరిగ్గా 5 సంవత్సరాల క్రితం గుడిలా నగలు దొంగతనం చేస్తూ నేను దాని కంటబడ్డ నేరానికి గా బాలుగాంతోటి జబర్దస్త్ కొట్టిపిచ్చి పంచాయతీల గుండు కొట్టిపిచ్చి జైల్లో బండలు కొట్టిపించిందిరా. నాకు జరిగిన నష్టానికి దాని దగ్గర బుడ్డ పైసతో సాగుంచుకుంటా. అసే మంగమ్మ, నీ మనవాడినట్టు పెట్టుకొని నిన్నెట్టా జిమిస్టిక్ ఆడిపిస్తానో చూసుకోయే. నాకేం చేయాలో అర్థం కావడం లేదురా విజయ్. అసలు పుట్టింది బాబేనని మా అమ్మ పూర్తిగా నమ్మేసింది శైలు. సారీ, టెన్షన్ లో కాస్త కన్ఫ్యూజ్ అయ్యాను. అసలు విషయం మా అమ్మకు తెలిసిందంటే నా పరిస్థితి వరల్డ్ కప్ లో ఇండియా లాగా క్లీన్ బోల్డ్. ఎలాగోలా చెప్పచ్చులేరా. సరే గాని నువ్వు వెళ్ళి టీ పట్రా. నెమ్మది నెమ్మదిగా నెమ్మదిగా. పర్వాలేదులే బావయ్య, మీరు జాగ్రత్తగా రండి. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. ఏమైందిరా? మనవణ్ణి చూడడానికి నాయనం వస్తోందా? అసలు విషయం తెలిసిందంటే మన పని గోవిందా. తప్పకుండా అమ్మా జాగ్రత్త. అమ్మా అమ్మా, బిడ్డని అలా ఎత్తుకోకూడదని డాక్టర్లు చెప్పారే. ఏడు సార్, వాళ్ళెవర్రా చెప్పడానికి? ఈ రోజు నుంచి వీడి మీద సర్వ హక్కులు ఈ మంగమ్మవి. చూసారా మావయ్య ఎంత బుద్ధొస్తున్నాడో. మన వంశాన్ని నిలబెట్టడానికి మీ కొడుకే నా కొడుకు కడుపున తిరిగి మళ్ళీ పుట్టాడు. ఎంత బుద్ధొస్తుంది. ఎక్కువ సంతోషం వచ్చినా ఎక్కువ కోపం వచ్చినా మంచిది కాదని డాక్టర్లు చెప్పారు కదమ్మా. నాకేం కాదు మావయ్య, నన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి మళ్ళీ మా వారు పుట్టారుగా. అయినా ఇంటికెళ్ళి 2 రోజులు వీడితో ఆడుకుంటే నాకు అన్నీ తగ్గిపోతాయి కదరా. అమ్మా, నిన్ను అప్పుడే డిశ్చార్జ్ చేశారా? బేషుగ్గా. చచ్చా, అయ్యో, శైలును కూడా డిశ్చార్జ్ చేస్తుంటే ఎంత బాగుండేది. అందరం కలిసి ఇంటికి వెళ్ళేవాళ్ళం. కానీ ఆ డాక్టర్లు ఒప్పుకోవడం లేదే. వాడేవాడ్రా ఒప్పుకోపోవటానికి? శైలజని డిశ్చార్జ్ చేయడానికి బిల్లు మొత్తం కట్టేశాను. కదలటమే ఆలస్యం. లేమ్మా, మన ఇంటికి వెళ్దాం పద.
అయినా నా తెలివి మండినట్టే ఉంది. అసలు శైలును వాళ్ళ పుట్టింట్లో దింపాలిగా. కనీసం 3 నెలలైనా అక్కడ ఉండాలట. ఏమిటి 3 నెలల? అవునమ్మా. 3 నిమిషాలు కూడా వీడిని వదిలి నేనుండే ప్రసక్తే లేదు. అన్ని నేను చూసుకుంటాను. నోరు మూసుకుని నువ్వు పద. అమ్మా ఆవిడ్ని ఆవేశ పెట్టగరా మామయ్య. అమ్మా వస్తున్నా. బాలు శైలు ఉండి ఇప్పుడే వస్తాను. ముందు నువ్వు వెళ్ళి నా బాబుని తీసుకుని రా. సరే. రేయ్ నీ పాప నువ్వు తీసుకెళ్ళు. మీరు ఇంటికి వెళ్ళండి, నేను బాబుని తీసుకొస్తాను. అరే తాతయ్య, అమ్మకేమైంది? ఏం లేదు నాయనా, కాస్త ఏదో ఆయాసం వచ్చింది. డాక్టర్లు ఎంత చెప్పినా మావయ్య వినకుండా. గారు నాకేం లేదండి. 2 మాత్రలు వేసుకుంటే సరిపోతుంది. ఇంతకీ ఆ బిడ్డ ఎవర్రా? అదేమ్మా మన విజయ్ వాళ్ళ పాప. నీకోసారి చూపించి తీసుకెళ్దామని. అబ్బా ఆడపిల్లేగా. ఇప్పటికే చూసి చూసి అలసిపోయాను. తీసుకెళ్ళి ఇచ్చేయి. అలాగే. ఇదిగో బిడ్డ. ఏమండి ఇది మీ పాపండి? అవునమ్మా, కొన్నాళ్ల పాటు మీ దగ్గర ఉంచండి. ఏంట్రా ఇది? ఒరే ఇది మన స్నేహానికి అగ్ని పరీక్షరా. నా పరిస్థితి అర్థం చేసుకో. మనోడు పుట్టాడన్న ఆనందంతో మా అమ్మలో చాలా మార్పు వచ్చిందిరా. ఆవిడ ఆరోగ్యం కుదురుపడింది. అయిన వాళ్ళందరికీ దగ్గర అవుతుందన్న నమ్మకం కలుగుతుంది. ఈ పరిస్థితిలో నాకు పుట్టింది ఆడపిల్లని తెలిస్తే ఆమె ప్రాణాలకే ప్రమాదం రా. అయితే ఇప్పుడు నేను ఏం చేయమంటావరా? కొన్నాళ్ల పాటు నా పాప నీ దగ్గర, నీ బాబుని నా దగ్గర ఉండనివ్వరా. రేయ్ ఏదో బుద్ధి తక్కువ రిపోర్ట్లు మార్చమన్నాను కానీ నువ్వు ఏకంగా బిడ్డలో మార్చేస్తే ఎలారా? కుదరదు. అవును ఇది చాలా ఘోరమండి. గౌరవం మామూలుగా అంటా పెట్టమ్మా. అన్యాయం, అక్రమం, దారుణం, దరిద్రం. ఇదే మాట ఇంకెవడన్నా నా దగ్గర ఉంటే చొప్పుచ్చు కొట్టేవాడిని. కానీ నా కోసం మీరు హెల్ప్ చేయక తప్పదు. నీ బిడ్డని జాగ్రత్తగా చూసుకుంటాను. నీ బిడ్డ నా బిడ్డ అనుకో. అదే కదరా నా బాధ. నాకు తెలుసురా, నువ్వు ఒప్పుకుంటావని నాకు తెలుసురా. నా కోసం నువ్వు ఎన్ని త్యాగాలను చేయడానికి రెడీగా ఉన్నావు నాకు తెలుసురా. నీ స్నేహం గొప్పదిరా. థ్యాంక్స్ అమ్మా, వస్తాను రా. నా మాట రా ప్లీజ్. బాలు ఏమండి మన పాప ఏడుస్తోందండి. పాపలకు తెలిసింది ఏడుపు ఒక్కటే. కాసేపు ఏడ్చి తర్వాత ఊరుకుంటారు. పాలిస్తే గాని పాప ఊరుకోదండి. అయ్యో పాలకేం కర్మ. విజయ వాళ్ళ ఇంట్లో హార్లిక్స్, బోర్న్విటా, పెప్సీ, కోకోకోలా. అబ్బా మీకు బొత్తిగా ఏం తెలీదు. బిడ్డకి తల్లి పాలిస్తేనే ఆకలి తీరుతుంది. అది కరెక్ట్ అనుకో. ఈ రోజుకి డబ్బా పాలతో సరిపెట్టుకోమని నేను చెప్తానులే. డబ్బాతో ఇచ్చే పాలు డబ్బా పాలు. తల్లి పాలు మురి పాలు ఉంటాయి. నా బిడ్డ ఏడుస్తుంటే నేను తట్టుకోలేను. నేను వెళ్తున్నా. ఏమిటండి? అటు వెళ్తే అందరూ చూస్తారు. దొడ్డి దోళలు ప్లీజ్. త్వరగా వచ్చేయి. వీడు ఏడిస్తే నేను పాలు ఇవ్వలేను. అచ్చుకుచ్చు. ఎక్కడికి? అక్కడ బాబు ఏడుస్తున్నాడండి. నేను వెళ్ళి చూసొస్తాను. हम तुम एक कमरे में बंद हो और चाबी खो जा. రామా హేమా, నువ్వు వస్తావని నాకు ముందే తెలుసుగా. అరే ఏడు పాపేశాడు చూసావా? పీసీ సర్కార్ చేతిలో లేని మ్యాజిక్ కూడా నీ చేతిలో ఉంది. నువ్వు ఎత్తుకోగానే ఏడుపు మాయమైపోయింది. ఎక్కువ అవుతున్నానా? ఏం చేస్తాం, నా పరిస్థితి అలా అయిపోయింది. తలుపులన్నీ మూసి ఉన్నాయిగా. అయ్యో ఓ గెట్ అవుటా? ఒరే ఒక్క విషయం మాత్రం నాకు పూర్తిగా అర్థమైందిరా. పిల్లలు ఏడిస్తే తల్లులే పాలివ్వాలి. మన పిల్లలు ఎంత అదృష్టవంతులు చూసావా? ఒక్కొక్కరికి 2 తల్లులు 2 తండ్రులు. వాట్ ఎ వండర్ఫుల్ ఛాన్స్. అసలు నీకు నవ్వేలా వస్తుందిరా? ఏడవలేక. చాలా వేద సమాధానాలు. ఈ రాత్రికి నా బిడ్డ నాకు ఇచ్చే. అంతేగా, తీసుకో. ఈ రాత్రిగా కాదు, ప్రతి రాత్రికి నీ బిడ్డ నువ్వు తీసుకో. ప్రతి రాత్రినా అంటే? కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్తున్నాను, కంగారు పడకుండా అనుకో. పగటి పూట నా బిడ్డ నా దగ్గర, నీ బిడ్డ నీ దగ్గర. చిచ్చి తప్పు తప్పు తప్పు. పగటి పూట నా బిడ్డ నీ దగ్గర, నీ బిడ్డ నా దగ్గర. ఇంతవరకు ఎలా చెప్పాను? రాత్రి అయ్యేసరికి ఎవరెవరి బిడ్డలు వాళ్ళ దగ్గర. మరి చెప్పారా? గ్యారంటీగా నీకు పిచ్చి పట్టిందిరా. ఇప్పుడు నువ్వు ఒప్పుకోలేదనుకో,
ఖచ్చితంగా పిచ్చి పడుతుందిరా. ఇవి చేతులు కాదు, ఒప్పుకో. కర్మరా కర్మ. రాత్రికి మాత్రం నా బిడ్డ నాకు ఇచ్చే. ఓకే. రండి. వస్తున్నా. చూడు ఎంత కంట్రోల్లో పెట్టాను. నువ్వు కూడా అలా కానీ లైట్లు ఆర్పే. ఊరుకోండి. అందుకు కాదు, బెడ్లో మార్చుకునేటప్పుడు చీకటి కొంటే ఎవరు చూడరుగా, అందుకని. ఓహో అందుకే. అరే పవర్ కట్టు. ఈ కరెంటు కోతలో ఎవడేమైపోయినా పర్లేదు, మనకు మాత్రం మంచి జరిగింది. పవర్ కట్ జిందాబాద్. ఏమండి మీరేం చేతులు పెట్టక్కర్లేదు, బిడ్డని నేనే ఇస్తాను. సారీ, చీకట్లో మిస్టేక్ అయిపోయింది. అవుతుంది, జాగ్రత్త. నంది కొండ వాగుల్లో నా నల్ల తుమ్మ నీడల్లో నీడల్లే ఉన్నా నీ కోసం ఉన్నా. నా కోసమే నీ ఉన్నది, ఆకాశమే అవునన్నది. ది ది ది. ఇది నా రంభకంఠంలా లేదే, జలుబు చేసిందా? కామోసు అవునన్నది. దా దంచవే మేనత్తా కూతురా, ఒడ్లు దంచవే నా గుండెలదరా. రూప్ తెరా మస్తానా, ప్యారు మేరా దీవానా. ఆడు ఆగిపోయావే, పాడు మానవా. ఇది ఈ టీవీలో జెమిని టీవీలో వచ్చే అంతాక్షరి కాదు, మానవునికి దెయ్యానికి మధ్య జరిగే అంతాక్షరి. వీడేదో నిశాచరులా ఉన్నాడు, వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ఎప్పుడు వస్తారా? పొద్దున్న 5 గంటలకు అలారం పెట్టుకుని వచ్చేస్తాను. నువ్వు రాకపోతే కొంపలు అడ్డిపోతాయి. నేను వస్తాను రా, కంగారు పడకెళ్ళు. నా బంగారు తల్లి, పొద్దున్నుంచి అమ్మ నిన్ను వదిలేసిందా? నన్ను కొట్టు కొట్టు తల్లి. నా డిగ్రీ ఫైనల్ ఇయర్ లో కూడా ఇలా అలారం పెట్టుకొని లేవలేదు. పడుకుంటారా మీరు? నేను ఎక్కువ మాట్లాడుతున్నానా? అర్థమైతే చాలు. అయ్యో, ఏమిటండి, ఏమైంది? తెల్లారిపోయింది, కోడి మోగింది. ఎందుకు మోగింది అని టైం చూశాను, చూస్తే టైం 5:30 అయింది. ఇదెందుకు కూయలేదా అని తిని చూశాను, అప్పుడు అలారం కూసింది. అసలు అర్థం కావడలేదు. ఏమండి త్వరగా పాపం తీసుకెళ్ళండి, మళ్ళీ తెల్లారితే ప్రమాదం. అవునవును, టోటల్గా కన్ఫ్యూజ్ అయిపోయాను. నేను రా బాలుని, తలుపుతీ. ఏంట్రా పొద్దునే, అసలే రాత్రి అంతా నిద్రలేదు. నీకు ఒక రాత్రేరా, నాకు వారం రోజులుగా నిద్రలేదు. టెన్షన్. అయితే నన్ను ఏం చేయమంటావు? చూడు, పాపం తీసుకెళ్ళి బాబుని తీసుకురా. చూడు చూడు చూడు, ఇద్దరికి ఒకే రంగు డ్రెస్, లేకపోతే మన అసలు రంగు బయటపడిపోద్ది. చూడకరా, వెళ్ళరా ప్లీజ్ బాబు. ఏమిటల్లుడు ఎర్లీ మార్నింగ్ ఎక్కడి నుంచి వస్తున్నావు? జాగింగ్ జాగింగ్కి వెళ్ళొస్తున్నాను. పరగడుపునే జాగింగ్ చేస్తే 10 కాలాల పాటు పుష్టిగా ఉంటారట. ఎప్పుడూ లేని అలవాటు ఇంత హఠాత్తుగా ఎప్పుడు వచ్చిందిరా? మరి ఇప్పుడేగా వీడు పుట్టింది. అంటే ఈ పసిగుడ్డును కూడా తీసుకుపోతున్నావా? అవును తాతయ్య, చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే పీటీ ఉషలాగా రేపు వీడు పీటీ ఉషారవుతాడు. అది నిజమే. ఒరే, రేపటి నుంచి నన్ను కూడా పిలవరా, మనం ముగ్గురం కలిసి చేద్దాం జాగింగ్. అలాగే, నడుం జాగ్రత్త. నీకేమైందిరా? నువ్వు జాగింగేనా? ఇది జాగింగ్ కాదండి, జ్వరం. జ్వరమా? రాత్రి బాగున్నావే? మీరు చూసినప్పుడు బాగానే ఉన్నానండి. రాత్రి
అర్ధరాత్రి దయ్యాన్ని చూసి తడుచుకున్నానండి. దయ్యాన్ని చూసావా? అబ్బే చూడలేదండి. అవంటే నాకు పరమ అసహ్యం. అందుకే పారిపోయి వచ్చేసరిగా. నువ్వు చూడాలన్నావి నీ కనపడవురా. ఏ? నువ్వు చూసింది దయ్యాల్ని కాదు, గంధర్వుల్ని. గంధర్వులా? అప్పుడప్పుడు వాళ్ళు వనవిహారం చేయడానికి భూమి మీదకి వస్తుంటారు. ఏదో సరదాగా కాలక్షేపం చేసి అలా ఆకాశం మీదకి ఎగిరిపోతుంటారు. నిజంగానా? నిజంగా వాళ్ళు అలా విహరిస్తున్నప్పుడు చూస్తే కళ్ళు పేలిపోతాయి, రక్తం కక్కుని చేస్తావు. కరెక్ట్ తాతయ్య, అర్థమైందా? ఇంకెప్పుడు రాత్రులు తిరక్కు. ఇప్పుడు జ్వరం వచ్చింది, ఈసారి బయటికి వెళ్తే చస్తావు. ముయ్. మరీ అల్లరి ఎక్కువైపోయింది. ఏమిట్రా ఇది? ఈ అమృత జలంతో ఈ నాయనమ్మ జన్మ ధన్యమైపోయిందిరా. పర్వాలేదమ్మా, స్నానం చేస్తున్నావా? లేదు, బట్టలేసి బడికి పంపుతోంది. అప్పుడే అమ్మా, కనీసం నా బిడ్డ నువ్వు చూడైనా చూడలేదు కదా. చూడటానికి వీలు కుదరలేదురా. అమ్మా, నా పిల్లలైతే నాయనమ్మ నాయనమ్మ అని కలవరింతలో తమ్ముడేడి తమ్ముడేడి అని ఒకటే గోల. అయితే వచ్చి చూడమను. నిజంగానమ్మా? అవునరా, ఇన్నాళ్ళు మగపిల్లాడు పుట్టలేదనే బాధ తప్ప మీ మీద నాకు కోపం లేదురా. వీడిని పరీక్షగా గమనించాక నాకు ఒకటే అర్థమైంది. వీడి ముక్కు మూతి మొహం ఎందులోనూ మన వాడి పోలికి రాలేదంటప్పా. తొట్టి అబ్బా, వాడి మొహంలా ఉంటే బాబుని చూసి అందరూ దడుచుకునేవాళ్ళు. రాకపోతే మంచిదైంది. చూడు శైలజ, పసిపిల్లలకు స్నానం చేయించేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీళ్లు ముక్కులోనో నోట్లోనో పోతే జలుబు చేస్తుంది. అందుకే స్నానం చేయించిన వెంటనే సాంబ్రాణి పొగవేస్తే సరిపోతుంది. సరేనా? ఓ నాన్న, ఎందుకురా మా నాన్న తీసుకెళ్ళి లోపలికి. ఈ పాప కూడా కొద్దిగా స్నానం చేయించవే. ఏ హేమకు స్నానం చేయించడం చేత కదా? అలా కాదమ్మా, నీ హస్తవాసి మంచిదని వాళ్ళ నమ్మకం. నీ చేత స్నానం చేస్తే దిష్టంతా పోయి అయిన వాళ్ళకి దగ్గర అవుతుందని. అలాగా, ఇలా గట్టిదేనే. రండి అన్న, రండి. ఇంతకాలానికి గుర్తొచ్చావా? ఈ 6 ఏళ్ల నుంచి లేని ప్రేమ హఠాత్తుగా పుట్టుకొచ్చింది అనుకుంటున్నావేమో. నీకోసం రాలేదు, మనవడు పుట్టాడని ఆనందంతో వచ్చాను. నా మనవడేడి? మనవడేట్రా అంటే ముఖముఖాలు చూసుకుంటారేట్రా? ఇప్పుడే తీసుకొస్తాను. మరి తీసురా. బాలు ఇట్రా. బాలు, ఊరి నుంచి మా అమ్మ నాన్న ఊడిపడ్డారా? అలాగా, 10 నిమిషాల్లో వచ్చి కలుస్తానని చెప్పు. నువ్వు కలవటం కాదురా, ముందు వాళ్ళ బిడ్డను చూడాలంటున్నారు. అమ్మ పాపకి స్నానం చేస్తుంది, 5 నిమిషాలు తెస్తానులే. రేయ్, పాప కాదురా బాబు, నా కొడుకు. త్వరగా తీసుకురారా. ఓహో, నీకు బాబు నాకు పాప కదూ, మర్చిపోయాను రా. రేయ్, 2 నిమిషాలు మేనేజ్ చేస్తాను. లుక్ ఇవ్వకు. మన బాబుని స్నానం చేయించడానికి పక్కింటికి పంపించడం ఏంటి? వాళ్ళు మన గురించి అంత చీప్ గా అనుకుంటారండి. చీప్ గా కాకపోతే కాస్ట్లీగా అనుకోమను. మన బాబు మన దగ్గర ఉండాలి కదా. ఇరుగు పొరుగన్న తర్వాత మాత్రం సాయం చేసుకోకపోతే ఎలాగండి? శైలు, శైలు, ఎక్కడికి వెళ్ళారబ్బా? పాప, మనమే వెళ్దామా? ఎక్కడికమ్మా? పాపని వాళ్ళ అమ్మకి ఇద్దామని. అయ్యో, అప్పుడే దేనికమ్మా? దానికి ఇంకా ముహూర్తం ఉంది. తల్లికి ఇవ్వడానికి ముహూర్తం దేనా? అయ్యో అమ్మా, నువ్వు అక్కడికి వెళ్తే గందరగోళం అయిపోద్ది. దేనికి? ఊరు నుంచి వాళ్ళ అమ్మా నాన్న వచ్చారు. అరే మనవరాల్ని చూసుకోవడానికి వాళ్ళు ఎంత ఆతృతగా ఉన్నారు. పద పద. అమ్మా, నువ్వు అడుగు ముందుకు వేశావు, నేను బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటా. ఏమిట్రా మాటలు? లేకపోతే ఏమిటమ్మా, అసలు నీ గురించి నీకు అర్థం కావటం లేదు. నువ్వెవరు? నీ లెవెల్ ఏమిటి? నీ స్టేటస్ ఏమిటి? నీ పరువు ప్రతిష్టలు ఏమిటి? నువ్వు ఆ పాపకు స్నానం చేయించడమా? సరే, ఏదో ప్రేమగా అడిగాను కాబట్టి నువ్వు చేయించావు అనుకో. ఇప్పుడు నువ్వే తీసుకెళ్ళి ఆ బిడ్డనిచ్చేస్తే చిచి 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 మంగమ్మ గారి ప్రెస్టేజ్ ఏం కావాలి? ఊళ్ళో వాళ్ళంతా నీ గురించి ఏమనుకుంటారు? ఈ దారుణం చూస్తూ ఊరుకోవడం కంటే నేను బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం బెటర్. బావెక్కడ టెన్షన్ లో మర్చిపోయాను. అదే నీ బాధ? అదేనమ్మా నా బాధ. సరే, నువ్వే తీసుకెళ్ళి. అలాగే. చూడు,
ఓ గంట తర్వాత విజయ్ వాళ్ళ అమ్మా నాన్నల్ని నేను వచ్చి పలకరిస్తానని చెప్పు. అలాగే అమ్మా. కొంపతీసి ఆ పని మాత్రం చెయ్యి. వాళ్ళ నాన్నకి అంటువ్యాధి ఉంది. అదేం పాపం? ఏమో పాపం, అయినా టానిక్ తీసుకుంటున్నాడు, త్వరలో నయమైపోతుంది. వస్తాను. ఇదిగో మన పాపే హ్యాపీ. చూడు, నేను అర్జెంట్గా బయటకు వెళ్తున్నాను. తలుపు గడేసుకో. పిడుగులు పడ్డా తలుపు తీయకూడదు. తీసావనుకో మన పని డామ్ డీమ్ డెస్క్ అయిపోతుంది. వస్తాను. ఉండమ్మా. రండి రండి, అంతా బాగున్నారా? రండి రండి రండి, మళ్ళీ టైంకి వస్తారుగా. ఏమిటయ్యా ఇంట్లోనున్నావు? పాట కచేరీలు లేవా? ఇంట్లోనే పెద్ద కచేరీ జరుగుతుంటే ఇంకా బయట కచేరీలు వేరే. ఏంటి ఇంట్లోనే కచేరీయా? అదేనమ్మా, ఈ నేలకి ఇంట్లో మగబిడ్డ పుట్టాడు కదా, ఇక ఆనందం పట్టలేక రోజుకో కచేరీ. అంతే కదా. అసలు మరిది గారికి ఒక్క నిమిషం నిలబడడానికి కూడా టైం ఉండదు. అవునండి, ఈ ఇంట్లోంచి ఆ ఇంట్లోకి, ఆ ఇంట్లోంచి ఈ ఇంట్లోకి. ఇంట్లోంచి ఏంటి? ఇదిగో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ గదిలోంచి ఆ గదిలోకి, ఆ గదిలోంచి ఈ గదిలోకి. బాబు కదా మరి, తిరగలేక చచ్చిపోతున్నాను అనుకోండి. ఇంతకీ బాబు ఎక్కడా? అవును, బాబు ఎక్కడా? బాబు బాబు మీరు ఇక్కడ కూర్చోండి. మీరు కాళ్ళు చేతులు కడుక్కొని రెడీగా ఉండండి. బాబుని తీసుకొచ్చేస్తాను. వచ్చేస్తాను అంతే. బుజ్జి కదా. ఏంట్రా? రే, అర్జెంట్ గా బాబు కావాలరా. రే, మా నాన్న వాడిని ఒక్క క్షణం కూడా కిందికి దించడం లేదు. ఇంకా ఎక్కువగా మాట్లాడితే వాడిని ఊరికి తీసుకెళ్తా ఉంటున్నారా? ఊరికా? నా ప్రాణాలతో ఆడుకుంటున్నారా మీరు? అయినా నువ్వు మేనేజ్ చేస్తావుగా. చూడు, మా ఊరు నుంచి వదిన వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. నాకు పుట్టింది పాప అని వాళ్ళకి తెలిస్తే పెద్ద గందరగోళం జరిగిపోతుంది. ఆ తర్వాత మా అమ్మ మంచాలు పడుతుంది. సరే సరే సరేరా, నీతో పెద్ద చావచ్చు పడింది నాకు. వెంటనే బాబుని తీసుకొస్తావు? అలాగే తీసుకొస్తాను. థ్యాంక్ యూ. మనం వెళ్ళి శైలజని బాబుని చూసొద్దాం రా. వచ్చేసాను, బాబుని తెచ్చేసాను. మై బిలవెడ్ సన్. అయ్యయ్యో, నువ్వెందుకు తీసుకొచ్చావు? మేమే వచ్చి ఉండేవాళ్ళంగా. ఏం మాటలు వదినా అవి? నీ మీద నాకున్న మర్యాద అంతేనా? బాబును వాళ్ళకి ఎవరా ఎత్తుకుంటారు? దప్పపండు వాడు. బాబు అచ్చం నీ పోలికే. కరెక్ట్. నా కళ్ళు, నా చెవులు, నా ముక్కు, నా కానీ అన్ని నాకంటే చిన్నవిగా ఉన్నాయి. అదే నా బెంగ. చాలే నీ జోకులు. ఇంతకీ శైలజది? శైలజ స్నానం చేస్తోంది. మామూలు స్నానం కాదు, తల స్నానం చేస్తోంది. స్నానం అయిన తర్వాత బట్టలు మార్చుకోవాలి, మేకప్ వేసుకోవాలి, చాలా టైం పడుతుంది. కాబట్టి ముందే బాబుని తీసుకొచ్చేసాను. ఎలా చేశాను? ఏదో తిప్పలబడి నెలలో మనవరాలి బంగారు గోలు చేయించాలి. అయ్యో మామయ్య, నువ్వు ఇప్పుడే రావాలా? నాకు ముందే తెలుసండి శైలజకి ఆడపిల్లే పుడుతుందని. మొదటి కాన్పులో ఆడపిల్ల పుడితేనే మంచిది. ముద్దు ముచ్చట్లు అన్నీ తీర్చుకోవచ్చు. ఏమల్లుడు కొంప మునిగిపోయింది. వీళ్ళు నోరు కదిపితే పుట్టింది ఆడపిల్లని తెలిసిపోద్ది. ఆగండి, రండి, పదండి, వెళ్ళండి. ఏమిటి బాబు ఆ కంగారు? ఎందుకు పరుగు? ఆడపిల్ల పుట్టేప్పటి నుంచి ఇలాగే ఉన్నాను. అల్లుడు గారు ఆడపిల్ల పుట్టిందని ఆనందం తట్టుకోలేకపోతున్నారండి. అది నిజమే కదా, పదండి. ఇలా వెళ్దామండి. దొడ్డి గుమ్మంలోంచి ఎందుకయ్యా? మేమన్నా దొంగలమా? దర్జాగా వీధి గుమ్మంలోంచి వెళ్ళొచ్చు కదా. మెయిన్ గేట్ దగ్గర మెయింటెనెన్స్ వీక్ గా ఉంది. పైగా పోయినసారి వచ్చినప్పుడు మీరు రూమ్ లన్నీ సరిగ్గా చూడలేదు కదా. ఇలా వెళ్తే రూమ్ లన్నీ కవర్ చేసుకుంటూ డైరెక్ట్ గా శైలజ రూమ్ కి వెళ్ళిపోవచ్చు. ఎలా చెప్పాను? బాగా చెప్పాడు, కానీ అర్థం కాలే. రండి. శైలు, నేను. ఎవరు వచ్చారో చూడు. తలుపు తీస్తే కదా బాబు తెలిసేది. చిల్లిపి వస్తున్నా. ఇదిగోండి మీ ముద్దుల మనవరాలు. ఆలోచించిన ఆశాభంగం, మంచి తరుణం మించిపోవును. చూసుకోండి, ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు, ఎంతసేపు కావాలంటే అంతసేపు చూసుకోండి. తలుపులేస్తున్నావు ఎందుకు అల్లుడు? లేకపోతే ఏమిటండి, మీరు ప్రేమగా ఎత్తుకొని ముద్దులాడుతుంటే ఎవరైనా చూస్తే దిష్టి తగలదు. అది నిజమే. ఎలా చెప్పాను? వస్తాను. రే బాలు, ఏమిట్రా? బాబు కావాలరా. మా నాన్నగారు కెమెరా తీసుకొచ్చారు. బాబుని వాళ్ళ నాన్నని ఫోటో తీయాలంటున్నారు. నానమ్మ? ఈ కొత్త క్యారెక్టర్ ఎవర్రా? అదేరా, మా బొండు పిన్ని. ఓ బొండు పిన్న. రే, 6 నెలల లోపల బాబుని ఫోటోలు తీస్తే ఆయుష్ తగ్గిపోతుందని చెప్పి ఏదో మేనేజ్ చేయరా. ఆ మాట అంటే మా బాబు చేతిలో నా ఆయుష్ తగ్గిపోతుందిరా. నువ్వు వెళ్ళి అర్జెంట్ గా పట్టరా. నీతో పెద్ద సావచ్చి పడిపోయిందిరా. ఉండు, తెస్తానుండు. హార్ని నవ్వుతున్నారా? నవ్వండి. ఏడ్చేది నేనుగా. మీరందరూ బాబుని చూసేశారుగా. ఇటువంటి అందరూ హ్యాపీయేగా. బాబు, ఇప్పుడు మనం వీళ్ళతో దాగుడు మొత్తం ఆడబోతున్నాం. రెడీ? 1 2 3. అవును, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఒక్క క్షణం కూడా ఆకుండా ఏమిటో పరుగు? వాడు జాగింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడమ్మా. ఇదిగోరా, సెకండ్ కి సమస్యలు పెరిగిపోతున్నాయి. బంధువులందరూ ఒకేసారి తుఫాన్లో వచ్చి మీద పడ్డారు. ఎవరిని చూసినా, ఎవరితో మాట్లాడినా, అందరూ ఒకేసారి చూసినా గొడవలు జరిగిపోతాయి. ఫోటోల కార్యక్రమం అయిన వెంటనే బాబుని తీసుకొచ్చారా, నీ కాళ్ళు పట్టుకుంటా.
లోకు అయిపోయాను రా, ఆడపిల్ల తండ్రినిగా. ఆగో, నీ సంగతి నాకు పూర్తిగా అర్థమైంది. నన్ను అలా పిలవకు. అసలు నాతో నిజం ఎందుకు చెప్పలేదురా? ఏరా, నీ తల్లి అంత దుర్మార్గురాలనుకున్నావా? మీ అత్త మామలు వచ్చారన్న సంగతి నాతో ఎందుకు చెప్పలేదు? అంటే నేను వాళ్ళు లేదు అంటాననేగా. ఒరే, నేను పూర్తిగా మారిపోయానురా. మనోడు పుట్టాక ఈ నాయనమ్మ మూర్ఖత్వం మొత్తం పోయిందిరా. ఇదమ్మా విషయం. నువ్వు ఎంతో ఎత్తుకు ఎదిగిపోయావమ్మా. నీకన్నీ తెలుసమ్మా. నేను ఇప్పుడే వెళ్ళి వాళ్ళని పిలుచుకొస్తాను. అయ్య బాబాయ్, నా పని అయిపోయింది. 4వ ప్రపంచ యుద్ధానికి రంగం సిద్ధమైపోయింది. ఒకవైపు నుంచి ఎల్టీటీ, ఒకవైపు నుంచి పాకిస్తాన్, ఇంకో వైపు నుంచి చైనా సైన్యం. అందరూ కలిసి నన్ను చంపండి. ఏమైంది? ఏం కాలేదు, మీరు మాట్లాడుకోండి. రండమ్మా, రండి. మీరందరూ కలిసి కట్టుగా ఒకేసారి దిగడం నా అదృష్టం. ఈ రోజు పర్వదినం. రండి, కూర్చోండి. మేమే కూర్చోడానికి రాలేదు, నుంచోండి. ఇంట్లో వారసుడు పుట్టాడు కదా, చూసిపోదామని వచ్చాం. 5 నిమిషాల్లో బాబుని రెడీ చేసి తీసుకొస్తాను, మీరు కూర్చోండి. రెడీ అవ్వడానికి ఇదేం పెళ్లి చూపులు కాదు, క్షణంలో చూసి వెళ్ళిపోతాం. రండి. రండి రండి, బాగున్నారా? బాగున్నాం. బాగున్నాడే. బుజ్జి, బాబుది అచ్చం మరిదిపోలికే. బాబు కాదు, పాప. పాప అంటే పాపం పసివాడు. పుట్టక ముందే పెద్దమ్మలిద్దరిని దూరం చేసుకున్నాడు కదా పాపం. అందుకే పాపంలో పా, పసివాడులో పా, రెండు తిరగమొత్తేస్తే పాప. ఎలా చెప్పారు? మేమే వెళ్ళలేదు, మీ అమ్మాయి మమ్మల్ని వెళ్ళగొట్టింది. చూడమ్మా, పెద్దదాన్ని మూర్ఖత్వంతో చేసిన తప్పులు ఏమైనా ఉంటే మనసులో పెట్టుకోకుండా వెంటనే మీరు ఇక్కడికి వచ్చేసేయండి. మీకు ఇష్టమైనప్పుడు రమ్మడానికి, ఇష్టం లేనప్పుడు పొమ్మడానికి ఇదేం తోలుబొమ్మ కాదు, నా చెల్లెలు. అయ్యో బావగారు, పోట్లాట్లకి సమయం కాదు. ఇన్నాళ్ళకి అమ్మ మనసు మార్చుకుంది. మార్చుకోవడం కాదయ్యా, ఈ ఇంట్లో మగబిడ్డ పుట్టాడని సర్దుకుపోతుంది. అవును, అది నిజమే. నా బిడ్డ నా కోరిక తీర్చాడు, నాకు వంశోధారకునిచ్చాడు. అరేరే, బాబు చిచ్చిపోశాడు. చిచ్చుపోశాడా? పంపించాడు. అబ్బా, దానికి ఎందుకురా ఇంత రాద్దాంతం? ముందా చెడ్డి మార్చేయండి. నో, చెడ్డి మార్చడానికి వీల్లేదు. మార్చపోతే ఎలారా? అసలే తడిచిపోయింది. తడిచిపోయినంత మాత్రాన చెడ్డి మార్చేస్తారా? మారిస్తే నా బతుకు తడిసి మోపడవుతుంది. సరేలే, ముందు బాబు నాకివ్వు. బాబు కాదు, పాప. మీరు ఊరుకోండి మామయ్య. బాబో పాపో, తడిసిందో ఎండిందో, మండిందో పండిందో, చెడ్డి మాత్రం మార్చడానికి వీల్లేదు. నా బాబు నా ఇష్టం. అయ్యో, ఒరే ఎక్కడికి రాను వెళ్ళే బాబుని ఎవరా ఇవ్వడానికి వీల్లేదు. ఇంతమంది ఆడవాళ్ళ ముందు చెడ్డి ఇప్పితే సిగ్గుపడ్డు. సిగ్గుపట్టం ఏమిట్రా? లేకపోతే ఇంతమంది ముందు నేను ప్యాంట్ ఇస్తానా? అయ్యో, నిన్ను ప్యాంటు విప్పమంటే ఏమిట్రా? నీకేమైనా పిచ్చి పెట్టిందా? పిచ్చి పట్టే పరిస్థితి దగ్గరకు వచ్చింది. అయ్యో, అగ్గి పెట్టే, గిగ్గి పెట్టే, కోడి పెట్ట, గుడ్డు పెట్టే, గుడ్డు నీకు ఫుడ్డు పెట్టే. డామ్ డీమ్ డస్కు, డామ్ డిస్కు, చూసుకో మందం, కామ్ కిస్కు, కాసుకో మందం. రప్పప్పో రప్పప్పో రప్పప్ప, జాబిల్లికి మస్కా కొడదాం, ఆ చుక్కలు కోసుకొని వద్దాం. రప్పప్పో రప్పప్పో రప్పప్ప, తెలియని తికమకలో ఎమటక్కరి దొంగట, త్వరపడు తరుణములో కనిపెట్టేద్దాం ఓ గంట. తడబడి పొరబడినా మునగొద్ది కన్నట్టేట, ఇది ఎక్కడి పాపలు అక్కడే నట్టి. గోల్ నాల్ గంజి, డామ్ డిస్కు, చూసుకో మందం, కామ్ కిస్కు, కాసుకో మందం. రప్పప్పో రప్పప్పో రప్పప్ప, జాబిల్లికి మస్కా కొడదాం, ఆ చుక్కలు కోసుకొని వద్దాం. రప్పప్పో రప్పప్పో రప్పప్ప. మంత్రం నాకే వస్తే, ఆ శాంతం ఆలాపిస్తే, సర్కారల్లే మ్యాజిక్ ఏదో చేస్తా. తాపిగా మాయ చేసి పాపైన బాబే అంటూ అందరి నోళ్లకు ఇట్టే తాళం వేస్తా. కుడియడమైతే పొరపాటను ఆ సామెతకిది ఎగ్జాంపుల్. ఏదో తీరుగా బాధే తీరికి పోదాం తిరుపతి టెంపుల్.
డిస్కు చూసుకో మందం కా డిస్కు కాస్కో మందం రప్పప్పా 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 జాబిల్లికి మస్కా కొడదాం ఆ చుక్కలు కోసుకొని వద్దాం రప్పప్పో రప్పప్పో రప్పప్పా అయిపోవా భీమనే కాపాడాలి ఈ గండం గట్టెక్కాలి అందాకైతే గోదారే మర్రోవా బాబు నవ్వగ ప్లానే పండగ ప్రాబ్లమ్స్ తలగాలి ఆపై తాపిగ కూపిలాగిన నాన్నమ్మే మురవాలి చుక్కలు కోసుకున్నద్దాం రప్పప్పో రప్పప్పో రప్పప్పా తొలియనిది కమకలో యమటక్కరి దొంగట త్వరపడు తరుణములు కనిపెట్టేద్దాం ఓ గంట తడబడి పొరబడిన మునగొత్తిక నట్టేట ఇది ఎక్కడి పాపలు అక్కడి నట్టి గోల్మాల్ గజ్జెట్ అయ్యో కడుపు ఉబ్బిపోతానన్నయ్య అర్జెంట్ గా ఈ విషయం అమ్మతో చెప్పేయాలి. తొట్టిలోది చెప్పడం ఏంట్రా అమ్మకు చూపించేయాలి పద పద అమ్మా అర్జెంట్ గా రావే. ఎక్కడ ఈ దారుణం మా నోటితో చెప్పలేం పద చూద్దు గాని అరే మా అమ్మ వచ్చేస్తుంది బాబుని పక్కన పడుకోబెట్టు అరే బాబా వదల అడుగు భూమి బద్దలయ్యేలా ఆకాశం చిల్లులు పడేలా నిలదీసి అడుగు అసలు హేమ ఇక్కడ ఎందుకు ఉంది? ఏమ్మా ఎందుకు వచ్చావు ఇక్కడికి? బాబు బాబుని చూడటానికి వచ్చానండి. మరి శైలజ ఎవరిని చూడటానికి వెళ్ళిందో అడుగమ్మా. శైలజ ఎక్కడమ్మా? శైలజ తలస్నానం చేస్తుంది. తను వచ్చే వరకు బాబుని చూడమంటే నేను ఇక్కడ ఉన్నానండి. శైలజ స్నానం చేస్తుందా? అమ్మా నేను ఇప్పుడే బాత్రూమ్ నుంచి స్నానం చేసి వస్తున్నాను. శైలజ అక్కడ లేదు. నువ్వు పద నేను చెప్తాను. అది కాదురా తొట్టిలోది పదండి తేల్చేద్దాం. నువ్వు నాతో అర్జెంట్ గా రావాలి. తర్వాత చెప్తాను రా. నువ్వు లోపలికి వెళ్ళి అర్జెంట్ గా తలస్నానం చేయాలి. ఆ ఉద్దేశంతో కాదు. జాగ్రత్త గడేసుకో. లోపల బకెట్టు సబ్బు పెట్టెలు తప్ప ఎవ్వరూ లేరు. ఎవరది? అత్తయ్య నేను స్నానం చేస్తుంటే ఎవరు తలుపు కొడుతున్నారు? శైలు శైలు ఏమైంది శైలు? స్నానం చేస్తుంటే తలుపు కొడుతున్నారండి. అది కదమ్మా. చూసావా అమ్మా, ఒక ఆడపిల్ల అది నా భార్య స్నానం చేస్తుంటే వీడు తలుపు తట్టి తొంగి చూడమా? అమ్మా నీ కోసం వీడిని వదిలేస్తున్నానమ్మా. వయసు వచ్చినంత మాత్రం సరిపోదురా. అమ్మా నేను నిజంగా చూశాను. లోపల అమ్మ వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. ఈ 1000 రూపాయలు నీ దగ్గర ఉంచు. అయ్యో బాబోయ్ ఇంత డబ్బు ఎందుకండి? ఆఫ్టర్ ఆల్ ఈ డబ్బుదే ఉందిరా. గుట్టు రట్టు చేసావనుకో కోహినూరు వజ్రమే ఇస్తాం. ఏంటండి మీరు చెప్పేది? అవునరా నువ్వు మాకు సాయం చేయాలి. ఈ రాత్రికి నీ 2 కళ్ళు మాకు కావాలి. బాబోయ్ బతుకుండగానే 2 కళ్ళు అడుగుతున్నారు. రేపు బ్రెయిన్ అడుగుతారు, ఎల్లుండి కిడ్నీ అడుగుతారు. నీ గుంట కళ్ళు పీత బ్రెయిన్ మాకెందుకురా? నీ కళ్ళల్లో కాకర పౌతులు పెట్టుకుని ఈ ఇంటికి కాపలా కాయాలి. ఎందుకండి? ఈ తొట్టె ప్రశ్నలు ఇస్తే ముట్టె పగులుతుంది. చెప్పేది విను. వాళ్ళలా విహరిస్తున్నప్పుడు చూస్తే కళ్ళు పేరిపోతాయి, రక్తం కక్కుని చస్తావు.
నారాయణ ఒరే నారాయణ నారిగా ఏమైందిరా? అయ్యో బాబాయ్ చూసేశానండి, నేనంతా చూసేశానండి. చూసేశావా? అవునండి, అర్ధరాత్రి పూట మన ఇంట్లో ఇంత విచిత్రం జరుగుతోందంటే నేను నమ్మలేకపోతున్నానండి. అవునరా, మేమెంత చెప్పినా మా మాట ఎవరు నమ్మటం లేదు. అంటే మీరు చూసారా? చూసాం. మరైతే మీ కళ్ళింకా పెళ్లిపోలేదే, మీరు ఇంకా రక్తం కక్కలేదే? ఏమిట్రా నీ తొట్టిలో డౌటు? అదేంటండి అలా అనేశారు? ఆ పొగలో ఆ గంధర్వుల్ని మానవ మాత్రంలో మనం చూస్తే అంతే. గంధర్వులా? అవునండి, స్వర్గంలో వాళ్ళకి పోరు కొట్టినప్పుడల్లా రాత్రులు షికారు చేయడానికి భూలోకానికి వస్తుంటారట. అన్నయ్య వీడికి పిచ్చెక్కిందిరా బాబోయ్. ఒరేయ్, అనవసరంగా ఈ తొట్టి వల్ల సాయం అడిగాం. ఇక వీడితో లాభం లేదు కానీ నాకే ఓ మంచి ఐడియా వచ్చింది. ఇలా పద చెప్తాను. శైలజ, అయ్యో ఏమిటమ్మా ఇది? బాబాలా ఏడుస్తుంటే పాలు ఇవ్వకుండా జోగొడుతున్నావు. పాలు ఇప్పుడే తాగాడత్తయ్యా. పిల్లలంటే అంతేనమ్మా, ప్రతి అరగంటకి పాలిస్తూ ఉండాలి. వెళ్ళి పాలు ఇవ్వమ్మా. అయ్యో ఊరుకో నాన్న. చూడమ్మా, వాడు కుక్క పెడుతున్నాడు. శైలజ, బాబుని పాలివ్వమ్మా, వెళ్ళు. మీరు వెళ్ళండమ్మా, బాబుని మేము ఊరుకోబెడతాం. నా శైలు. శైల చేతిలో గుక్క తిప్పుకోకుండా ఏడుస్తున్న బాబు హేమ చేతిలో రాగానే ఏడుపు ఆపేశాడు. కరెక్ట్. బిడ్డ పుట్టక ముందు నెలకోసారి కూడా రాని హేమ ఇప్పుడు గంటకోసారి వస్తుంది. ఇది కరెక్టే. పిల్లాడు చిచ్చుబోసుకుంటే చెడ్డి కూడా మార్చరు. ఎంతసేపు బాబునెత్తుకుని పీటి ఉషలా మన తమ్ముడు అటు ఇటు పరిగెత్తున్నా. వీటన్నిటిని బట్టి నీకేమర్థం అవుతుందిరా? నాకు చాలా అర్థమవుతుంది, చాలా అర్థమవుతుంది. మరి తొట్టిలో ఆలస్యం ఎందుకు? చలో. ఇదిగో ఇదే. ఆడపిల్ల. ఒరే బాలు, ఎంత దెబ్బతీసావురా. పిల్లల్ని మార్చిన వాళ్ళని చూసాం కానీ పిల్లల్ని మార్చిన క్రెడిట్ మన తమ్ముడికే దక్కుతుంది. ఇక చెప్తా. పద. అమ్మయ్యా, ఈ పిల్లల్ని మార్చుకునే ఆట ఎప్పుడు ముగుస్తుందో ఏమో. ఈ రక్తం ఏమిటి? చూడు. ఏంటండి, ఏమైంది? ఏమి లేదే. ఇటుపక్క చూడండి. పాప, ఏమండి? నువ్వేం కాగలరు, నేను వెళ్ళి చూసేస్తాను. పాపకి ఏమైందిరా? ఏమో తెలియడం లేదురా. ఏమైందండి? ఏమండి? ఏమండి, మన పాప పాప తల్లిదండ్రులు ఎవరు? మేమే డాక్టర్. పాపకు వెంటనే ఆపరేషన్ చేయాలి. పాప హార్ట్లో హోల్ పడింది. ఆపరేషన్కి ₹1,00,000 దాకా ఖర్చు అవుతుంది. ఖర్చు ఎంతైనా పర్వాలేదు డాక్టర్, పాప ప్రాణాలకి. మా శాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత దేవుని దయ. శైలజ, అయ్యో శైలజ,
శైలజ అయ్యో మా నాన్నగారు ఏడుకు నాన్న అయ్యో ఊరుకో నాన్న శైలజ ఏమిటమ్మా ఇది పిల్లాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళింది ఉన్నానా ఉండు పడుకో మా నాన్నగారు నేను నీకు పాలు తెచ్చి పెడతా మా నాన్నగారు ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో అయ్యో మా నాన్నగారు వచ్చేస్తున్నానుగా ఇదిగో ఇదిగో అయిపోయింది అయిపోయింది అయ్యో ఇదిగో ఇదిగో ఇదేమన్యాయమే నా మనవడుకు నువ్వు పాలిస్తున్నావు అది బాబు ఆకలి ఏడుస్తుంటేను ఆకలేస్తుంటే నువ్వు పాలివ్వటమేనా ఇవ్వకేం చేస్తున్నావు మా తొట్టిలోది బిడ్డకి కనతలిగా ఎవరిస్తారు అంటే అంటే నీ ముద్దుల కొడుకు నిన్ను మోసం చేసి ఈ ఆస్తంతా కొట్టేయాలనే ప్లాన్ వేసి పిల్లల్ని మార్చేశాడు. పాలుగు పుట్టింది ఆడపిల్ల. ఇన్నాళ్ళు ఈ బిడ్డను చూపించి మనల్ని మోసం చేశాడు. ఇదిగో కావాలంటే ఈ హాస్పిటల్ రిపోర్ట్ చూడు, నీకు అర్థమవుతుంది. చూడు. శైలజేది నిన్నే. మీకు కోడలైన నేరానికి మాతృత్వానికి కూడా దూరమైన ఆ పిచ్చి తల్లి చావు బతుకుల్లో ఉన్న తన పాప కోసం హాస్పిటల్లో తల్లడిల్లిపోతుంది. నోర్మై, నీ పాపిష్టి నోటితో నన్ను అలా పిలవకు. నన్నెంత మోసం చేశావే. అవునత్తయ్య, మిమ్మల్ని మోసం చేశాను. అందుకే దారుణంగా నేను మోసపోయాను. పురిట్లో నే బిడ్డను చంపుకుంటున్నాను. చూడండి అత్తయ్య, అలాంటి తల్లికి బిడ్డగా పుట్టినందుకు లేత మొగ్గ మాడిపోయింది. ఆ పసి హృదయంలో గాయం ఎందుకు ఏర్పడిందో తెలుసా? తల్లిగా నా నటన చూసి తట్టుకోలేక సరిగ్గా కళ్ళైనా తెరవక ముందే కన్న తల్లి నాటకాలు ఆడుతుందని తెలిసి ఆ పసి గుడ్డ బద్దలైపోయింది. దొంగచాటుగా నేనిచ్చే పాలు ఈ రోజు విషమైపోయింది అత్తయ్యా. చావు బతుకుల్లో ఉన్న మీకు మనవడే పుట్టాడని నమ్మించి మిమ్మల్ని బ్రతికించుకుందాం అనుకున్నాం కానీ మా బిడ్డని ఇలా బలి తీసుకోబోతున్నాం అనుకోలేదు. నిజంగా నవమాసాలు మోసింది నేనేనన్నా. నా బిడ్డ నమ్మదు. అత్తయ్య, ఈ పాప ఎవరో తెలుసా? మీ 8వ మనవరాలు. అంటే మీ ఇంట్లో అష్టలక్ష్మిలు పుట్టారు. కానీ ఆడపిల్లల మీద అసహ్యంతో వంశాన్ని ఉద్ధరించే మగబిడ్డే కావాలని పట్టుబట్టారు. మీ తల్లిదండ్రులు, నా తల్లిదండ్రులు మీలాగే ఆడపిల్లలు వద్దు అని అసహించుకుని ఉంటే ఈ రోజు మీరు ఉండరు, నేను ఉండను, చివరికి సృష్టి లేదు. అమ్మ మనసు గురించి ఆడదానివి మీకు నేను చెప్పక్కర్లేదు. మేవింత నాటకం ఆడింది మిమ్మల్ని దక్కించుకోవాలన్న తపనతోనే గాని మీ ఆస్తిని చేజిక్కించుకోవాలన్న ఆశతో మాత్రం కాదు. అయినా మేము మీకు చేసింది ద్రోహం అని మీరు నమ్మితే నన్ను నరికి అవతల పారేయండి. కానీ ఆఖరి క్షణంలో ఉన్న మీ మనవరాల్ని మాత్రం పెద్ద మనసు చేసుకుని ఆశీర్వదించండి అత్తయ్య. కనీసం మీ ఆశీర్వాదంతోనైనా నా బిడ్డ బతికితే. నీలోని అనురాగాన్ని, ఆప్యాయతని గుర్తించలేని నేను నీ నాయనమ్మనే కాను, నరరూప రాక్షసుని. నా ఆయుష్ పోసైనా సరే నిన్ను నేను బ్రతికించుకుంటాను.
5,000 ఉంటే ఇవ్వండి సార్. 5,000 దేనికి రావు? ఎందుకంటారేంటి? ఇది వెళ్ళండి అన్న కదా, 5 నెలల నుంచి అతి కట్టేది మరి. ఈ మాణిక్యందుకు పైసలు లేవే నా దగ్గర. గదంతా మాకు తెలియదు. ఇలా అయితే కుదరదండి. మే అమరేష్ పురినో బేల్ పురినో పానీపూరినో చూసుకోవాల్సి వస్తుంది. ఏమరు వీళ్ళని అనుకుంటూ రావులే కానీ అనుకుంటున్నా. ఏం వెళ్ళామన్నా, ముచ్చటకో రేపు లేదు, ఓ మర్డరు లేదు, ఓ కిడ్నాప్ లేదు, బేకారిగా ఉన్నావు. కర్ల ఏమన్నావురా? కిడ్నాప్ కిడ్నాపింగ్. వారే వా, ఏం టైంలో గుర్తు చేసినవురా కిడ్నాపింగ్ అనే డైలాగ్. గా మంగమ్మ పానమేడుందో ఎరకనా మీకు? దాని బుట్ట మనవళ్ళాడా గాన్లా ఉంది. గాన్ని కిడ్నాప్ చేసిరే అనుకో, మీ జీతాలు, ఈ డెన్ రెంట్, నా విలని అన్నీ కవర్ అయిపోతాయి. ఆపరేషన్ సక్సెస్. పాప ప్రాణాలకు ఏం పర్వాలేదు. ఏమైంది బాలు? హలో, నేనే బే మహంకాళి. నేను చెప్పేది ప్లీజ్. ముందుగా నేను చెప్పింది రా, నీ బిడ్డ బతికుండాలంటే నేను చెప్పినట్టు మర్యాదగా బిడ్డ నాకు అప్పగించు. మధ్యలో నువ్వేమనివిరా? బాలు. బాల్ అయితే నాకేంది, బ్యాట్ అయితే నాకేంది? విజయ్ కొడుకుని నా బిడ్డ అనుకుని కిడ్నాప్ చేశాం. ఆ బాబుకి ఏమన్నా అయిందో నిన్ను ప్రాణాలతో వదలను. మహంకాళి, జైలుకి వెళ్ళా కూడా నీకు బుద్ధి రాలేదురా. పసిపిల్లల్ని కిడ్నాప్ చేయడం ఏంట్రా? నీ పగ నా మీద. దమ్ముంటే ముందుకురా, మనిద్దరం తెలుసుకుందాం. రెండు ఇక రారా. ఏంటంటే ఈ బుడ్డోని కిడ్నాప్ చేసి తెచ్చినోడు ఎవడరా? నేనేనండి. మంగమ్మ ఇంట్లో ఉన్న బుడ్డ మనవని ఎత్తుకరండ్రా అంటే మంగమ్మ పక్కింట్లో ఉన్న బుడ్డోని ఎత్తుకొస్తారు. మంగమ్మ ఇంట్లో ఉంటే ఈడే ఆడనుకుని ఎత్తుకుని వచ్చానండి. అరే ఇది కలికాలం రా. ఇవాళ రేపు ఎవరి పిల్లలకి ఎవరి తండ్రుల్లో తెలుసుకున్నాడు కష్టమైపోయింది. పోయి మంగమ్మ వీధిలో ఉన్న బుడ్డోళ్ళందరిని ఎత్తుకరండ్రి. ఒక ఫోన్ కొడతా, 25 లక్షల బేరం పెడతా. ఏమిటి మీరు అనేది? అవునరా, ఆ దొంగ వెధవ వీధిలో ఉన్న పిల్లలందరినీ కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. పాపం వాళ్ళ తల్లిదండ్రులతో ఒకటే గోల. తొట్టిలోది మా పాపను కూడా కిడ్నాప్ చేశారా? నీ తొట్టిలో నా మట్టి. మనం 25 లక్షలు తీసుకుని బీజాపూర్ బంగ్లా దగ్గరికి వెళ్ళాలంట, లేకపోతే పిల్లల్ని ఇవ్వడంట. 25 లక్షల? అవును. పావలా కూడా ఇవ్వకుండా వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు, చెప్తాను. అరే ఈ ఏడుపులేంద్రా, పాలు పట్టొచ్చు కదా బే. ఎన్నో రౌడీలకి టీ తాగడానికి డబ్బులు లేవు కానీ పాలు ఎక్కడి నుంచి చేస్తామంటే. ఏమరు ఇలానంటే మా ఒలేగాని అనుకుంటున్నావా? గంటలాలు పైసలు తెస్తుర్రు, మనం లక్పతులంబే పైసలే పైసలిగా. అరే ఈయనకేం మజాక్ అయిపోయిందా నవ్వుతుండు? ఆడికి విషయం అర్థమైపోయినట్టుందండి, అందుకే నవ్వుతున్నాడండి. పాపం మిగతా వాళ్ళు ఎడుతున్నారు కదండి. అరే ఈ లొల్లేంద్రా, మన వాళ్ళందరినీ విలువరాదురా. ఒరే సత్య నరసింగ్ ఎక్కడ రండి. అరే సత్తిగా స్వాతిముత్యం పిక్చర్ చూసినావరా? చూసినానన్నా. జీవన్ జ్యోతి పిక్చర్ నువ్వు చూసినావరా? చూశానన్నా. రేయ్ అందుకోరా. అందుకోమన్న దాకు కాదురా, పాట సాంగ్ స్టార్ట్. వటపత్ర సాయికి వరహాలలాలి, రాజీవనేత్రునికి రతనాలలాలి. జో అచ్యుతానంద జో జో ముకుంద, లాలి పరమానంద రామ గోవింద. బాలే వారు సార్ మీరు. ట్రెండ్ మారింది. పావాలు సయ్యా, మరదళ్ళు సయ్యా, రింబోల రింబోల రింబోల. పావాలు సయ్యా, మరదళ్ళు సయ్యా, రింబోల రింబోల రింబోల. ఏమరు హుషారా? డబ్బు తెమ్మంటే డబ్బా తెచ్చిర్రు. తొట్టిలోది నువ్వు అడిగిన 25 లక్షలు తీసుకురావడానికి సమయానికి సంచులు దొరక్క ఇలా ఈ డబ్బాలో మోసుకొచ్చాం. ఏ డబ్బు డబ్బాలో తీసుకొస్తే తీసుకోవా? ఇలాంటి డబ్బా విలలకి డబ్బు డబ్బాలో తీసుకొస్తే డాబ్గా ఉంటుందని డబ్బాలో డబ్బు తీసుకొచ్చావు. అయ్యి బాబు ఎన్ని డబ్బాలు. అన్నయ్య నా డబ్బా డైలాగ్ ఎలా ఉంది? అబ్బో చెది, ఇది తీసుకుని పిల్లలు వదిలేరా? ఇలా అంటే వదులుతా అంటావా?
రే బచ్చగాళ్ళందరూ ఇటు చేయరా. మీరు ఇప్పుడే జైలు నుంచి వచ్చారు, మీకేం తెలీదు. టెండ మారింది. ఆ పెట్లో డబ్బు ఉందో లేదో నేను చెక్ చేసి వస్తా. నచ్చినవరా నీలా నాకు రావుగోపాలరావు మహేష్ ఆనంద్ కనబడుతుర్రా. చాలా థ్యాంక్స్ సార్, మీ పేరు చెప్పనందుకు. నేను చెక్ చేసి వస్తా. సార్ ట్రెండ్ మారింది. నిజంగానే ట్రెండ్ మారిందిరా. ఇదేమిటి? తుపాకీ 25 లక్షలు. చెప్పు. 25 లక్షలు. ఆ తేడాగా మాట్లాడావనుకో ఈ బుల్లెట్ తో నీ బుర్రకాయ పేల్చేస్తాను. చెప్పు. సార్ 25 లక్షలు తల తలలాడే 500 నోట్లు. నిజమా? అరే రేయ్ బచ్చగాళ్ళని తోలుకపోయి పైసలు తీసుకురండ్రా. పిల్లలు ఇచ్చేస్తున్నారండి. సార్ ట్రెండ్ మారింది, ఇందులో డబ్బు లేదు. ఎవడో తుపాకీ పట్టుకుని పడుకుని ఉన్నాడు. పిల్లలు పంపించకండి సార్. రేయ్ ఆగండ్రా. అన్నా ఆవేశపడదు, అందులో 2 గుళ్ళే ఉన్నాయి. ఒరే సత్తే నువ్వు ఇటు రారా. బ్రదరు తమ్ముడు రేయ్ మర్యాదగా పిల్లల్ని పంపకపోతే వీడి ట్రెండ్ మారిపోద్ది. గంత పెద్ద మునగాని మా గాని గాల్సనికి నేనే గాలి చేసిన. ట్రెండ్ మారింది. చెప్పేస్తాను అన్నయ్య. అన్నయ్య తమ్ముడు దీపావళి తుపాకీతో భలే యాక్ట్ చేస్తాడు. చెప్పేసా? చూడండి ఎవరికి నువ్వు చెప్పింది? నీకే కాదు వీడికి. ఎంత చెబుంటే నీది అనుకున్నాను. నీ బొంద నిన్ను. ఫ్యామిలీ మ్యాటర్స్ వద్దు, బిజినెస్. ఏమరా దీపాలు తుపాకి తెచ్చి ఏం దొంగ పోలీస్ ఆట ఆడుతున్నావు? బ్రదర్ చెప్పిండు కింద వాడేయ్ కింద వాడేయ్. చేతులు పైకెత్తు, చేతులు పైకెత్తు. చక్కెర కొట్టు, చక్కెర కొట్టు. గుండ్రంగా తిరుగురా. వంగో, ఎడమకాలు పైకి లేబట్టు. అరే అన్నా ఉన్న ఒక్క బుల్లెట్ కాల్చేసావు. బుల్లెట్లు పంపించాను, వాడు ఇంకా రాలేదు. ఎరా నన్ను చేతులు పైకెత్తమంటావా? గోళీ తిరగమంటావా? ఇటు ఇవరా. పెద్ద గబ్బర్ సింగ్ అని ఫీలింగ్. ఇప్పుడు రారా. ఫైట్ చేయండి రా. చేతిలో పిల్లలు ఉన్నారన్నా, ఎలా చేయాలి ఫైట్? అయితే మీరు నడువురా. అరే జీతాలు లేవు, ఏడకెళ్ళి చేయాలి ఫైట్. నువ్వేం విలనివిరా? నీకు మీ వాళ్ళకి అండర్స్టాండింగ్ సరిలేదు. సరైన అవలాగడివి. మంచిగా మాట్లాడరు, అవలేగడ అంటున్నావు. ఏం చేస్తావా? ముందు ఈ పిల్లల్ని మా వాళ్ళకి ఇమ్మని చెప్పు. చేతులు ఖాళీ అవుతాయి, సరదాగా ఫైట్ చేసుకోవచ్చు. ఇచ్చేయర్రా. రండి ఇవ్వండి. ఊకమ్మా ఊకో. చంపేద్దాం. కమ్ ఆన్, ఫైటింగ్ స్టార్ట్. పెద్దవాడికి అడుగుతున్నాను, మీకు న్యాయం మాకు న్యాయమా? మా చేతిలో పిల్లలు ఉన్నారు, మేమేలా ఫైట్ చేయడం? అరే ఏం చెప్తుర్రా బై, దిమాగ్ ఖరాబ్ అవుతుంది నాకు. ఓ పని చేద్దాం తాతయ్య, పిల్లలందరినీ తీసుకొని వెళ్ళిపో. అరే ఇంతమంది పిల్లల్ని నేను ఒక్కనే ఎలా తీసుకెళ్ళగలనరా? కరెక్ట్ గా చెప్పినవే పెద్ద ఆయన. కరెక్ట్. తాతయ్య పాపని తీసుకొని వెళ్ళిపో. విజయ్ బాబుని తీసుకొని వెళ్ళు. నువ్వు వెళ్ళరా. మీరు కూడా. తమ్ముడు మడత పెట్టాయి. ఇదిగో జాగ్రత్త. సరే పిల్లలందరూ వెళ్ళిపోయారు, నాకు పని లేదుగా, వస్తాను. గుడ్ నైట్. ఇక్కడ రావోయ్. ఏం విలన్ అంటే ఏం అవులేగాని అనుకుంటున్నావు? అవులేగాని ఖాళీ పిస్తోల్ చేతిలో పెట్టినావు, పోతా అంటున్నావు. అరే ఇంత పెద్ద డెన్ కి కిరాయి కట్టాలి, కొడుకులకు జీతాలు ఇవ్వాలి. ఖాళీ చేతులు ఉప్పుకుంటూ వచ్చిర్రు, పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయారు. టాటా బై అంటున్నావు. ఇవన్నీ కుదరదు, ఫైట్ చేయాలి. తగ్గు. పిల్లలందరూ వెళ్ళిపోయాక మనం ఫైటింగ్ చేసుకుంటే అసహ్యంగా ఉండదు. వస్తాను. కుదరదు, అందుకోర్రా. అందుకోమన్నది పాట కాదు బే, ఫైటింగ్ చేయరే. సిగ్గుందిరా మీకు? అసలు వీడు మీకు జీతాలు ఇచ్చి ఎన్ని రోజులైంది? పరువు తీయ కురిబే. ఇంకేముంది తీయడానికి?
మీకు జీతాలు నేను ఇస్తాను కానీ మీరు నాకు ఓ పని చేసి పెట్టాలి. వీడిని మీరు పులుసులోకి ఎవరికి లేకుండా దంచాలి, సరేనా? ఇది నీకు. ఏం బిచ్చమేస్తున్నావా? వాళ్ళ పని అయిన తర్వాత అంబులెన్స్ కి ఫోన్ చేయడానికి రూపాయి బిళ్ళ కావాలిగా, అదే ఇది. ఆల్ ది బెస్ట్. అంటే నన్ను కొడతారా మీరు? ఏ మంచిగా చూడండి. ఎండ మారింది. ఓ నాన్న, చేతికి గాజులు ఎంత బాగున్నాయి. టాటా టాటా. జాగ్రత్తగా వెళ్ళండి, బాగా చదువుకోవాలి. ఏమ్మా నువ్వెప్పుడు చదువుకుంటావు తల్లి? పాపనిటివ్వండి, స్నానం చేయిస్తాను. ఇదిగో చూడమ్మా, చెప్పానుగా, ఇక నుంచి దీనికి సంబంధించిన పనులన్నీ నేనే చూసుకుంటాను. ఇది నా మనవరాలు కదా నాన్న.